దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి 2026 సంవత్సరపు మొట్టమొదటి 7 మాసాలను పూర్తి చేసుకుని 8వ సరికొత్త మాసములోనికి ప్రవేశింపజేసిన మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 7 మాసాల్లో ఎలాంటి కృపా కాపుదలతో అయితే దేవుడు నడిపించాడో ఈ 8వ మాసములో కూడా అంతకు మించిన కృపాక్షేమములు వెంబడి మనందరినీ కూడా దేవుడిని నడిపిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 7 నెలలకి సుమారుగా మనం 34 రాకడ సూచనల మీద అద్భుతమైనటువంటి విశ్లేషణ చేయడానికి దేవుడు తగిన సహాయాన్ని, అన్నిటికీ మించినటువంటి మహా గొప్ప కృపను కూడా దేవుడు అందించాడు. 34 రాకడ గుర్తుల మీద అద్భుతమైనటువంటి విశ్లేషణ చేసే అవకాశాన్ని దేవుడు అందించాడు. ఈ రోజున 35వ రాకడ సూచన నేను అంటాను ఆఖరి రాకడ సూచన అంటాను. అందుకే అంటున్నాను, వాక్యం అనట్లేదు. అది మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు రాకడ గురించినటువంటి రాకడ సంబంధిత సూచనలు గురించిన అనేక విషయాలు లేఖనాల్లో పొందుపరచబడ్డాయి. అయితే ఒకే టాపిక్ మీద కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కనుక ఈ రోజుతో రాకడ ఆఖరి సూచన, రాకడకి సంబంధించిన ఆఖరి గుర్తు మీద నేను మాట్లాడి మళ్ళీ తిరిగి ప్రకటన గ్రంథ ధ్యానాల్లోకి ఈనాటి వరకు మనం ధ్యానించని మరిచినటువంటి ఎన్నో విషయాల మీద నేను పరిశీలిస్తాను. అలాగే రాకడకి ఎలా సిద్ధపడాలి, వేటిని వదలాలి, వేటిని పట్టుకోవాలి, దీని గురించి కూడా మాట్లాడతాను. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను పరలోక ప్రార్థన యొక్క ఆంతర్యార్థం, దాని మీద కూడా మంచి విశ్లేషణ చేయాలనే ఆలోచన అయితే ఉంది. ఈ రోజున 35వ రాకడ గుర్తు మీద పరిశీలించే దానికంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని ఏదైనా ప్రధాన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఎంచుకొని దానిపైన ప్రత్యేక పరిశీలన చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా ఏం చేస్తాడంట, సంచరించెదరు అనేటువంటి మాట కనబడతా ఉంది. అపవిత్రపరుచుకొనని కొంతమంది నీ సంఘంలో ఉన్నారు. తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని, ఇక్కడ వస్త్రములు అనగా మనం వేసుకున్నటువంటి పై దుస్తుల గురించో పై వస్త్రాల గురించో మాట్లాడట్లేదు, కానీ ఆయన మనకు అనుగ్రహించినటువంటి నీతి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ఎక్కడ కూడా పాడు చేసుకోకుండా నిలవబడిన వారు కూడా నీ సంఘంలో కొంతమంది ఉన్నారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ మాట నేను ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది? ఈ రోజున 35వ రాకడ గుర్తేంటి అనేటువంటి విషయంలోకి వెళ్ళడానికి 2వ తిమోతికి రాసినటువంటి పత్రికను మనం పరిశీలిస్తూ ఉన్నాం కనుక దాని మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేద్దాం. ఆఖరి రాకడ గుర్తు చాలా అద్భుతమైనటువంటి రాకడ గుర్తు, అనేక మందిని దేవుని రాకడకి సిద్ధపరిచేటువంటి మహా గొప్ప గుర్తు, అన్నిటికీ మించి చాలా మందిని గుండె లోతుల్లోకి వెళ్ళి గాయపరిచేటువంటి ఒక రాకడ గుర్తు. కాబట్టి ముందుగానే నేను డిస్క్లైమర్ ఇస్తా ఉన్నాను. ముందుగానే నా నుంచి వచ్చేటువంటి సూచిక ఏంటంటే ఎవరిని ఉద్దేశించి ఈరోజు ఏ విధమైనటువంటి మాటల్లో కూడా నేను పలకబోవట్లేదు. కేవలం పరిశుద్ధాత్మ దేవుని మూలంగా మాత్రమే ఈ రోజు నీ సేవకుడు నడిపించబడతాడని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము ఆఖరి సూచన 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నయ్యుందురు. ఇటు వరకు నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి నాయనా. ఎలా ఉంటారంటే వాళ్ళు పైకి భక్తి గలవారై ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించే వారునుందా, ఆశ్రయించని వారునుందా? చెప్పాలి. ఎవరంటే వాళ్ళు ఆశ్రయించేవారా, దానిని ఆశ్రయించని వారా? ఇంతకీ దాని అని అంద కదా, దేని గురించి మాట్లాడుతున్నాడు? దేని పైన ఆశ్రయించని వారిని రాయబడింది అనేటువంటి అనేక విషయాల్లో కొన్ని విషయాలు మీతో నేను పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను.
35వ రాకడు గుర్తు పైకి భక్తి గలవారే కనబడతారు కానీ వారు భక్తి గలవారు కాదు. ఇది నేను చెప్పట్లేదు, స్వయంగా దేవాది దేవుడు రాసించినటువంటి గ్రంథాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అందరూ నిజమైన భక్తి పరులు కాదు కానీ కొంతమంది డ్రామా భక్తిని కూడా చెప్పండి చేస్తారంటే. చేస్తారని నేను అంటున్నానా, బైబిల్ అంటుందా? పైకైతే మాత్రం ఈ బాబోయ్ వీరికి మించిన భక్తి ఎవరో చేయలేరేమోనండి, వీరికి మించిన సాక్ష్యం ఎవరో కలిగి ఉండలేరేమోనండి, వీరికి మించినటువంటి ఆరాధన ఇంకెవరో కూడా జరిగించలేరేమోనండి, వీరు చదివినంత గొప్ప వాక్యోపదేశాన్ని ఇంకెవరో కూడా చదివించలేరేమో పఠించలేరేమోనండి, వీరు పాడిన పాటలు ఇంకెవరో పాడలేరేమో అండి, ఇంక వీరు చేసే అంత గొప్ప ప్రార్థన అంతస్తు ఎవరికి కూడా ఉండదేమో అండి అన్నంతగా కనబడతారు కానీ పైనంతా కూడా లోపలంతా. వేమన గారి పద్యాలు గుర్తొస్తా ఉంటాయి కొన్నిసార్లు కొన్ని మాటలు చదువుతా ఉన్నప్పుడు. వేమన గారి పద్యాలు సుమారుగా మన అందరిలో కూడా తెలిసిన వారే, చిన్నప్పటి నుంచి కూడా వాటిని చదివి పైకి వచ్చిన వాళ్ళమే. అప్పుడైతే ఇలాంటి కుల గొడవలు మత గొడవలు ఏమి లేవు. చక్కగా వేమన గారు హైందవేత్త అయినప్పటికీ వాటిని నేర్చుకునేవాళ్ళం. వాటి నుంచి కూడా ఎన్నో మెలకువలు ఎన్నో పాఠాలు నేర్చుకుంటా ఉండేవాళ్ళం. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత కుల మత గొడవలు పెట్టేసి అందరూ కలిసి ఉండవలసినటువంటి వారి మధ్యన గొడవలు పెట్టే ప్రయత్నాలు చాలా మంది చేస్తూ ఉన్నారు. వేమన గారి పద్యాలలో సుపరిచితమైనటువంటి ఒక పద్యం ఉంటుంది. ఏంటి చెప్పండి? ఏమండి? కరెక్టే. దానికంటే ఇంకొకటి చూడండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, తర్వాత మర్చిపోయాను నేను, చూడ చూడ రుచులు జాడ వేరయ్య, తర్వాత మీరు అన్నట్టుగా ఏంటది, మేడు పండు చూడు పొట్ట విప్పు చూడు పైకి ఎలా ఉంటుందంటది, పురుగులు ఉంటాయంటే. నిజమే, కొంతమంది ఎలా ఉంటారంటే మేడు పండు లేక దగ 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 మెరిసేస్తూ ఉంటారు. పైకి అంతా వాళ్ళు అయ్యి బాబోయే వారికి మించిన ఆత్మపూర్ణులు లేరేమోనండి, వారికి ఉన్నంత ఆత్మీయ సహవాసం ఎవరికి ఉండదేమోనండి, వారికి మించిన భక్తిపరులు లేరేమోనండి అన్నట్టుగా అంటూ ఉంటారు. కానీ లోపల కుళ్ళు కుతంత్రాలు ద్వేషాలు కోపాలు ఇంకా మామూలుగా ఉండదు. వారి యొక్క అంతరంగ పరిశీలన కానీ చేస్తే భక్తికి వారి యొక్క అంతరంగ ఆలోచన విధానానికి సంబంధమే ఉండదంటాను. కొంతమంది గురించి నిజాలు మాట్లాడితే నిజాలు మాట్లాడిన వ్యక్తే బ్యాడ్ అయిపోతాడు. ఎందుకంటే అవతల వ్యక్తి అంత దృష్టిని పొందేసుకుని ఉంటారు కొంతమంది దగ్గర. లేదండి మేము నమ్మమండి, అలాంటి వాళ్ళంటే మేము ఎక్కడో కూడా అంగీకరించమండి, అన్న మాటలంటే మేము ఒప్పుకోమండి. ఏంటండి ఆవిడ కోసం ఎలా అంటున్నారేంటండి, ఆయన కోసం ఎలా మాట్లాడతారేటండి, మీకు ఏదన్నా ఉంటే ఉండొచ్చు కానీ ఈ రోజున అలా మాట్లాడడాన్ని బట్టి సరైనదిగా కనబడట్లేదండి. అలా మాట్లాడకుండా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే పైకి వాళ్ళు ఎలా కనబడతారంట, పావురాల వలె కనబడతారు కానీ లోపల మాత్రం గ్రద్ద స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. కొంతమంది మాత్రం చాలా 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 మృదుమైనటువంటి సౌమ్యమైనటువంటి ఆకారం కనబడుతూ ఉంటుంది కానీ లోపల మాత్రం ఎలా ఉంటారు వాళ్ళు చెప్పండి? భక్తి గలవారు కాదు, భక్తి గలవారుగా కనబడతారు కానీ వారంతా కూడా నటన భక్తే. అలాంటి వాళ్ళు ఉంటారా ఉండరనా? ఈనాటి సంఘం గురించే కాదు కదా దేవుడు మాట్లాడింది. ఆది అపోస్తులు నడిపించేటువంటి సంఘ పరిస్థితుల్లో కూడా పైకి భక్తి గలవారే ఉండేవారు కూడా ఉన్నారంట. అందుకని ముందుగానే డిస్క్లైమర్ ఇచ్చాను, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నానో మాత్రం అనుకోకండి. సుమారుగా 99.9% అందరికీ తగిలేస్తుంది. 99.9. ఏ ఒక్కటో ఒకరు ఉంటారేమో నిజమైన మేడిపండు అంటే ఏంటండి చెప్పండి? ఏంటది మేడిపండు అంటే ఏంటండి? ఏటి మేడిపండు అంటే తెలీదే? నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పుడు మిషనరీ స్కూల్లోనే చదువుకున్నాను. దాని పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు
కాయలు కానీ చూస్తే చెట్టుకి కాయకి సంబంధం ఉండదు. చెట్టు చూస్తే కొన్ని వేల పక్షులకు ఆశ్రయంగా కనబడుతుంది. వాటి యొక్క ఓడలు చూస్తే ఈ బాబు ఎంత పెద్ద ఓడలు ఉన్నాయి ఏంటంటే అనిపించే విధంగా కనబడుతుంది. దాని హైట్ చూస్తే సుమారుగా చాలా అడుగులు ఉంటుంది, నాకు తెలిసి ఒక 60-70 అడుగులు పైగా ఉంటుంది. దాని పండు చూస్తే మాత్రం ఇంతే పండు ఉంటుంది. ఆ పండు ఎలా ఉంటుంది అంటే ఎర్రగా ఉంటుంది. చిన్నప్పుడు కదా అయ్యబాబు ఎంత బాగుందో అని చెప్పి తీసేసుకుని స్టార్టింగ్లో తినేసిందండి. తినేసిన తర్వాత అర్థమైంది అందులో పురుగులు తప్పేమీ లేవు. ఆ ఎర్రగా చాలా రెడ్డిష్ కలర్లో ఉంటుంది. అంటే మేడి పండు అంటే మర్రి చెట్టు పండు నేను అనుకుంటున్నాను, నాకు దాని మీద అంత ఐడియా అయితే లేదు. అయితే ఎర్రగా చాలా చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది అంటే అంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఎక్కడన్నా మర్రి చెట్లు ఉంటే దాని కింద పళ్ళు రాలిపోతే, పళ్ళు అంటే ఈ పళ్ళు రాలగొట్టేయడం కాదు, ఈ పళ్ళు రాలిపోతే ఒకసారి దాన్ని ఇలా ఓపెన్ చేసి చూడండి ఎలా ఉంటుందో తెలుసా, చాలా అందహీనంగా ఉంటుంది. చిన్న 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 ఇన్సెక్ట్స్ అన్నీ కూడా అందులో అలాగా క్రాల్ చేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ పైకి మాత్రం ఎలా కొని ఉంటుంది తెలుసు, అది ఎలా ఉంటుంది అంతవరకు ఎందుకండి. ఒక ఫ్రూట్ ఉంటుంది నాకు చాలా ఇష్టం, రేగి వడియాలు ఎడతారు, దాన్ని ఏమంటారు, రేగిపండు. రేగిపండు బయట అమ్ముతూ ఉంటారు, 100 రూపీస్కి 50 రూపీస్కి అని చెప్పి అమ్ముతూ ఉంటారు. కొంతమంది కొడిపే దేవుడు అన్నటువంటి భావం కలిగిన వాళ్ళు ఇంకేం కడగడాలో శుభ్రం గుడుక్కుని వేసేసుకుంటూ ఉంటారు. దాంతోపాటుగా పురుగులు కూడా నవిలేస్తూ ఉంటారు కొంతమంది. రేగి పళ్ళల్లో పురుగులు ఉంటాయి, పైకి మాత్రం చాలా బాగుంటుంది. బియ్యం పురుగులు ఎలా కనబడితే ఆ విధంగా ఉంటుంది. అలాంటిది ఆ విషయంలో కూడా ఒకసారి దెబ్బ అయిపోయాను నేను, అందుకు చెప్తున్నాను. కానీ పైకి మాత్రం అసలు పురుగు అందులోకి ఎలా ఎంటర్ అయిందిరా బాబు అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. నిజమే, క్రైస్తవ సహవాసంలో, క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కమ్యూనిటీలో కూడా పైకి నిజమైనటువంటి భక్తి గలవారిగానే కనబడుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం అదృశ్య భక్తిని జరిగించేటువంటి వ్యక్తులు చాలా మంది కనబడుతూ ఉంటారు. పైకి కనబడేదంతా కూడా నిజం కాదు, కనబడనంత మాత్రాన్ని అది అబద్ధం కూడా అయిపోదు అని చెప్పి చాలా సందర్భాల్లో కూడా చెప్పాను నేను. పైకి భక్తి గలవారిగా కనబడతారంట, ఈ అంత్యదినాల్లో మరీ ఎక్కువైపోతారంట ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరన్నా మీలో కనబడితే, మీ ప్రక్కన కనబడితే, మీకు ఎదురుగుండా కనబడితే, మీ సహవాసంలో ఎవరైనా అట్టి వారు కానీ మీకు ఎదురైతే డైరెక్ట్గా వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా, అర్జెంటుగా వాళ్ళకు దూరం అయిపో, అర్జెంటుగా వాళ్ళ నుంచి పారిపో, వీలైనంత వరకు కూడా వారిని దూరం పెట్టు అనేటువంటి మాట కనబడతా ఉంది. ఇది అంతా కూడా నేను వివరించడానికి నా ప్రయత్నం నేను చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మీరు కానీ గమనించినట్టయితే ఒక 20 సంవత్సరాల వెనక్కని వెళ్తే, ఒక 20 సంవత్సరాలు వెనక్కి కానీ వెళ్తే నేను చూసినటువంటి అనుభవాలను బట్టి నేను చెప్పవలసినటువంటి విషయం, ఈనాటి భక్తికి ఆనాటి భక్తికి చాలా తేడా కనబడుతుంది. అందులో అయితే సందేహం లేదు. అసలు సిసలైనటువంటి భక్తి పరులు ఈనాటి కాలంలో కూడా ఉన్నారు. అప్పుడు మాత్రం 80% మంది ఖచ్చితమైన భక్తి చేసేవాళ్ళు కనబడేవారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఉదాహరణ మీ అందరికీ అర్థం అవ్వడానికి ప్రయత్నం. ఒక 10-15 సంవత్సరాలు లేదంటే ఒక 20 సంవత్సరాల క్రితం సంఘంలో భార్య రక్షించబడుతుంది, భర్తకు మాత్రం రక్షణ లేదు. భర్త గారు మందిరానికి వచ్చేవారు కాదు. అంతవరకు ఎందుకు, మా పెద్ద మామయ్య కోసమే మాట్లాడతాను, ఎందుకంటే ఆయన దేవుని సన్నిధికి చేరిపోయాడు కనుక, మారు మనసుతో ఆయన ఫీల్ అవ్వడు కనుక ఆయన గురించి చెప్తున్నాను. ఆయనకు ఒక దురవ్యసనం అనేటువంటిది, ఒక అలవాటు అనేటువంటిది ఉంది, త్రాగుడు అనే అలవాటు. మన సంఘంలో ఉన్నటువంటి ఏమి దాపరకాలు ఉండవు, ఉన్నట్టుగా దేవుడు మహిమపరచబడతాడంటే నేనే కాదు, మా కుటుంబాన్నే కాదు, ఎవరినైనా ఎంత తగ్గించుకోవడానికైనా మేము ఇష్టపడతాం. చాలామంది సంఘ పెద్దలు అంటూ ఉండేవారు, పెద్ద బాబు మందిరానికి రావచ్చు కదా, నాన్నగారు చాలా బాధపడుతున్నారు, నాన్నగారు చాలా భయపడుతున్నారు, నాన్నగారు చాలా ఏడుస్తున్నారమ్మా. అలాగే పెద్దవాళ్ళు రత్నం గారు లాంటి వాళ్ళు, లేదంటే కొంతమంది ఉండేవారు నారాయణమ్మ గారు లాంటి వారు, వాళ్ళందరూ కూడా ప్రభువు సన్నిధికి చేరారు. రత్నం గారు కాదనుకోండి, నారాయణమ్మ గారు, ఇలాంటి కొంతమంది పెద్దలు ఇలా అంటూ ఉంటే, లేదంటే కొంతమంది ఉన్నారు పేర్లు నాకైతే, సంతోషమ్మ గారు, ఇలాంటి వాళ్ళు కొంచెం చేరిగ్గా మాట్లాడేటువంటి వ్యక్తులు. అమ్మా నేను ఇక్కడికి వచ్చి కూర్చోవడానికి సరిపోనమ్మా, నేను మందిరంలో అడుగు పెట్టడానికి అర్హుడను కానమ్మా. అలా అనక బాబు, నీలాంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు అన్నప్పటికీ కూడా, దేవుడు మందిరంలోకి వచ్చి వాక్యం వినాలనేటువంటి ఒక ఆలోచన, ఆశ వారిలో ఉన్నప్పటికీ కూడా
నాలో ఉన్నటువంటి ఆ లోటు, నాలో ఉన్నటువంటి ఆ బలహీనత దేవుని ఎదుట నిలవబడ్డానికి కూడా అంగీకరించట్లేదు. నేను సరిపోను మందిరంలోకి వచ్చి నిలబడ్డానికి కానీ, వాక్యం వినడానికి కానీ అని చెప్పి అంటా ఉండేవారు. ఆయనే కాదు, చాలామంది ఆనాటి కాలంలో భార్య గారు రక్షించబడిన భర్త గారికి రక్షణ ఉండేది కాదు. ఎప్పుడో ఒకసారి వచ్చేవారు, వచ్చినా సరే పాస్టర్ గారి మాట కాదనకుండా ఉండడం కోసమే ఆ గుమ్మం నుంచి అలా వెళ్ళిపోతూ ఉండేవారు. ఎందుకు రావట్లేదంటే ఒకటే మాట, ఏమంటే నాకు పలానా అలవాటు ఉందండి, నేను త్రాగుడు అలవాటు ఉందండి, నాకు సిగరెట్ అలవాటు ఉందండి, నాకు పలానా అలవాటు ఉందండి, నేను మందిరంలో కూర్చోలేనండి, ఇవన్నీ మానేసిన తర్వాత వస్తానండి అనేటువంటి ఒక భయము భక్తి ఆనాటి కాలంలో కనబడతా ఉండేది. కానీ 15-20 సంవత్సరాల తర్వాత కాలానికి చూస్తే మందిరంలోకి వచ్చి కూర్చోవడానికి, మందిరంలోకి వచ్చి వాక్యం వినడానికి, దేవుణ్ణి ఎదుర్కోవడానికి భయం లేదు, భక్తి లేదు. ఎన్ని అలవాటులున్నా ఏం పర్లేదు అన్నట్టుగా నటించేవారు ఎక్కువైపోయారు. అప్పటి వాళ్ళకి నటించడం చేతనయ్యేది కాదు, ఈనాటి వారికి నటించడం చేతనవుతుంది. ఇది ఆ రాకడ రహస్యం అంటాను. అర్థమవుతుందని నేను చెప్పేది. ఆనాటి టైంలో చాలా జెన్యూన్గా ఉండారు, చాలా పెర్ఫెక్ట్గా ఉండారు, ఉన్నట్టుగానే వాళ్ళ జీవితాన్ని చూపించుకుంటూ ఉండేవారు. దాపరికాలు ఏముండేవి కాదు, డైరెక్ట్గా మాట్లాడేవారు. కానీ ఈనాటి కాలంలో కానీ మీరు చూస్తే అయ్య బాబోయ్ అంత భక్తి పరులండి అన్నట్టుగా కనబడతారు. కానీ ఆనాటి బలహీనుల కంటే కూడా దౌర్భాగ్యులు, దుష్టులు, దిగంబరులు ఈనాటికి క్రైస్తవ మందిరాలను ఏలుతున్నారంటే మీరు నమ్ముతారా? నమ్మరా? ఆ రోజు సిగరెట్ అలవాటు ఉంటే, త్రాగుడు అలవాటు ఉంటే, ఏ చెడు వ్యసనమైనా దేవుని మందిరానికి అడ్డంగా ఉందని అనిపిస్తే భయంతో, భక్తితో నేను సరిపోనండి అని బయట ఉండేవారు. కానీ ఈ రోజున ఎలా మారారో తెలిసి, చివరి రోజుల్లో అంత్యదినాలు ఎలా ఉన్నారో తెలుసా? అంతకు మించిన భయంకరమైన అలవాటులు ఉన్నా నేను మాత్రం ఎప్పుడు ఎలా కనబడతానో? అవునా కాదా? అవునా కాదా? నేను పేర్లు అయితే ప్రస్తావించను, కానీ ఒక చోట నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని గమనించాను. ఒక పెద్ద ఆయన పాటలు పాడుతూ ఉంటే అయ్యి బాబోయ్ పరలోకంలో ఉన్న దేవదూతలు వచ్చి పాడేస్తున్నారేమో అని అనిపించింది. ఆయన వాక్యం చదువుతూ ఉంటే పౌలు గారికి మించినటువంటి ఆ నడిపింపు ఉంది అని అనిపించింది. ఆయన సాక్ష్య విధానం కూడా అంతకు మించే ఉంది. ఆయన పరిచర్య, ఆ మీటింగ్ చేసినంత వరకు అంత సూపర్. అయ్యి బాబు ఏంటండి బాబు, సూపర్ అండి బాబు అని అనుకున్నాం. లాస్ట్లో భోజనాలు పెట్టేటప్పుడు అందరూ కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు వాళ్ళతో పాటుగా నేను భోజనం చేస్తే గుబ్బుమంది. ఏంటది? స్మెల్. నేను పీల్చింది నిజమేనా లేకపోతే ఇంకెవరైనానా అని అనుకున్నాను. తర్వాత పరిశీలించాను, చాలా స్మెల్ వచ్చేస్తుంది. ఎంతకైనా సంఘానికి పెద్ద భయంకరమైన త్రాగుబోతు. కానీ ఒక అరగంట ముందు ఆయన బిహేవియర్ చూస్తే అయ్యి బాబు పిలిచి పక్కన మాట్లాడదామేమో అని అనిపించింది. అలాంటి వాళ్ళు ఈనాటి కాలంలో ఎక్కువ అవుతారు అన్నట్టుగానే ఎక్కువ అవుతున్నారా, తక్కువ అవుతున్నారా? చెప్పండి అమ్మా. నేను ఎవరిని విమర్శించడానికి ఈ మాట మాట్లాడట్లేదండి, ఎవరిని కూడా విమర్శించడానికి నేను ఈ మాట మాట్లాడట్లేదు. రెండంచెలు కలిగినటువంటి ఖడ్గం కనుక అందరికీ సమపాలలో తెగువ ముందుకు వెళ్తూ ఉంటుంది. మీరు గమనించండి, ఒక 15 సంవత్సరాల క్రితానికి, ఒక 20 సంవత్సరాల క్రితానికి ఈనాటికి ఉన్నటువంటి ఆ భక్తి విధానాలు, క్రైస్తవ సంఘ అనుభవాల్లో తేడా ఉందంటారా లేదంటారా? చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను, తప్పుగా అయితే తీసుకోకండి. మారాలి అనేటువంటి పరిస్థితులు ఉంటే మారడానికి అంతే. మీటింగులు చిన్నతనం నుంచి కూడా చూస్తూ పెరిగిన వ్యక్తిని నేను. తాతయ్య గారు పెట్టేటువంటి ఆ సభలు మామూలుగా ఉండేవి కాదు. ఆనాటి కాలంలోనే 1,00,000కు తక్కువలో దగ్గర ఆ సుమారుగా ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉండేవారు. ఆనాటి కాలంలో పాటలు పాడడానికి వచ్చేటువంటి వాళ్ళు, వాయిద్యాలు ఏమి ఉండేవి కాదు. అప్పుడు ఏముండి హార్మోనీ తప్ప, కంజర తప్ప ఇంకేమి ఉండేది కాదు. ఉంటే డోలక్ ఉండేదేమో, లేకపోతే తబలా అని పిలుస్తూ ఉండేవారు, కాంగో, అది ఉండే తప్ప ఇప్పుడున్నన్ని వాయిద్యాలు ఉండేవి కాదు. వచ్చేవారు, పాటలు పాడేవారే, వాయిద్యాలు వాయించేవారు, లేదంటే ఆ యూత్లో ఎవరో ఒకరు వచ్చి వాయిద్యాలు వాయిస్తూ ఉండేవారు. ఆనాటి వాయిద్యాల మీద నైపుణ్యం ఉన్నటువంటి ఆ కళాకారులకి ఈనాటి కాల సంబంధమైనటువంటి క్రైస్తవ కళాకారులకని మీరు తేడా చూస్తే
ఆనాటి కాలంలో స్టేజ్ ఎక్కడానికి గడగడ వణికేసేవారు. లేదంటే కిందే కొట్టేస్తామండి హార్మోని, కిందే కాంగో మేము ప్లే చేస్తామండి అనేవారు. ఈ రోజు కానీ మీరు చూస్తే మీటింగుల్లో పాటలు పాడేటువంటి సింగర్స్ కూడా పాటలు పాడేసిన తర్వాత స్టేజ్ వెనక్కి వెళ్ళి సిగరెట్ కాల్చే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈరోజు మీటింగుల కోసం స్టేజ్లు ఎక్కి వాయిద్యాలు వాయించినటువంటి అనేక మంది ఆ పాటలో ఆరాధన అయిపోయిన తర్వాత ఆ స్టేజ్ విడిచి వెళ్ళి సిగరెట్టు దమ్ము కొట్టే వాళ్ళని నేను చూశాను. ఆ రోజుల్లో కనబడేది కాదు, ఈ రోజుల్లో కనబడుతుంది. కానీ మీకు విషయం తెలుసా, ఆనాటి కళాకారులకు మించిన రీతిలో వాడబడతా ఉంటారు, కానీ అది నిజమైనటువంటి భక్తిపరులు కాదు. వాళ్ళు ఆనాటి కళాకారులు చివరి పరలోక ప్రార్థన అయ్యేంత వరకు కూడా స్టేజ్ ముందు కుర్చీలో కూర్చొని వాక్యాన్ని వింటా ఉండేవారు. ఈనాటి కళాకారుల్లో 90% మంది పాటలు అయిపోయిన వెంటనే, ఆరాధన ముగించిన వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. పాస్టర్ గారి పిల్లలు ఎక్కడున్నారా బాబు అని చెప్పి పిలిస్తేనే కానీ వచ్చే పరిస్థితులు లేదు. ఎక్కడికి వెళ్ళారంటే ఏమీ లేదు. ఆ పాన్ షాప్ దగ్గర సిగరెట్ కలిసేవాడు ఒకడు, ఆ పాటలు పాడినోడే, ఆ వాయిద్యాల మీద ఆ నైపుణ్యత కలిగి ఉన్నటువంటి వాడే బీరు తాగేవాడు ఒకడు. ఇలాంటి వారు లేరనుకుంటున్నారా ఏంటి మీరు? బోల్డ్ మందిని చూశాను నేను. ఆరాధన మీటింగ్ అయ్యేంత వరకు కూడా దేవునితో గడిపేటువంటి వాళ్ళ కంటే కూడా అప్పటి వరకు అయ్యి బాబు ఏం కొట్టాడండి బాబు కీబోర్డు, ఆ ప్యాడ్లు ఏమి చెదగొట్టేశాడండి, ఆ మూమెంట్ ఏంటంటే రిస్ట్ మూమెంట్ ఏంటండి బాబు అని అనుకునే లోపే వీడి మీటింగ్ అయిన తర్వాత పక్కన సిగరెట్ కలుస్తూ ఉంటాడు. కానీ ఆనాటి కళాకారుల కంటే కూడా ఈనాటి కళాకారులు చాలా భక్తి పరుల వలె, మహా గొప్ప అభిషక్తుల వలె కనబడతా ఉంటారు. కానీ కాదు. ఆ కాలంలో మనం ఉన్నావా, ఇంకా రావాలా? చెప్పండి అమ్మా, ఎంతమంది లేరంటారు అలాంటి వ్యక్తులు? బోలెడంతమంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే ఇంకా సమయం అనేటువంటిది సరిపోదేమో అంత అలాంటి అనుభవాలు ప్రస్తుత క్రైస్తవ సమాజంలో కనబడతా ఉన్నాయి. విమర్శించడానికి నేనైతే ఇక్కడ రాలేదు. చాలా అద్భుతమైనటువంటి పరిచారకులు, చాలా అద్భుతమైనటువంటి సేవా విధానం కలిగిన వ్యక్తులు ఫ్యామిలీ ట్రిప్ అని వెళ్ళి వైన్ తాగే వాళ్ళు ఉన్నారండి, మందేసే వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పి, ఫ్యామిలీ ట్రిప్ అని మహా గొప్ప సింగర్లు, మహా గొప్ప ఆరాధికులు సిగరెట్ కాల్చే వాళ్ళు ఉన్నారు. అంటే పైకి మాత్రం ఇంకా వాళ్ళకి మించిన వారి వాళ్ళే కనబడట్లేదు. ఆ విధమైనటువంటి రీతిలో ఈ అంత్య దినాల్లో చాలా మంది కనబడతారని వాక్యం సెలవిస్తుంది. అది దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ రాకడ సూచన ఏమేనంటే పైకి భక్తి గలవారే ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారే ఉందురు. అట్టి వారికి విముఖుడువై ఉండండి. పైకి భక్తి గలవారి వలె ఉంటారు, కానీ వారు దాని శక్తిని ఆశ్రయించని వారే ఉంటారు. అట్టి వారికి విముఖుడువై ఉండాలి. ఎవరు ఈ పైకి భక్తి గలవారిగా కనబడేవారు? అసలు ఎవరి గురించి వాక్యం దేవుడు రాయించాడు? ఎవరిని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే ఎవరు వీరు అంటే, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు వారిని నిజమైనటువంటి దేవుడిగా అంగీకరించారో, ఎవరైతే ప్రతి శుక్ర ఆదివారాలు మందిరానికి వస్తూ ఉంటారో, ఎవరైతే సాక్ష్యాలు చెబుతూ ఉంటారో, ఎవరైతే పాటలు పాడుతూ ఉంటారో, ఎవరైతే స్వార్థ ప్రకటిస్తూ ఉంటారో, మా దేవుడికి మించిన వారు ఎవరో లేరని చెప్పి ఎవరు వాడబడనంతగా వాడబడతా ఉంటారో, ఎవరైతే దేవునికి సంబంధించినటువంటి ఎన్నో వాక్యోపదేశాలను విని అనేక మందికి ప్రచురింపజేస్తూ ఉంటారో, వీళ్ళందరూ పైకి భక్తి గలవారే గానే కనబడతారు. కానీ టైం వచ్చినప్పుడు మాత్రం ఆ భక్తి మీద ఆధారపడరు, ఆ దేవుని మీద ఆధారపడరు. కానీ సాక్ష్యంలో దేవుని మహింపరుస్తారు, పాటల్లో దేవుని మహింపరుస్తారు, సువార్తలో దేవుని మహింపరుస్తారు. అన్నిటిలో కూడా దేవుని మహింపరిచేటువంటి భక్తి గలివారిగా కనబడే వీరే సరైన ప్రతికూలత వచ్చినప్పుడు మాత్రం ఆ భక్తిని మీద మాత్రం ఆధారపడరు. దేని మీద ఆధారపడతారో తెలుసా? సిద్ధాంతి గారి మీద ఆధారపడతారు. నవ్వు వస్తుంది కదా, నిజం ఇది. ఈ రియాలిటీ ఎప్పుడు కూడా లోపల గల్లా గుచ్చుకుంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ భక్తి
ఇక్కడ నిలబడదు. అయ్యో బాబోయ్ ఏమి సాక్ష్యం అండి, ఏం వరాలండి. మళ్ళీ దర్శనాలన్నీ వాళ్ళకే వస్తుంటాయి. భక్తి చేసే వాళ్ళకి ఏ వరం ఉండదు, భక్తిహీనులందరికీ అన్ని వరాలే. ఏమండి వాళ్ళ మాటలు అలా ఉంటాయంటే అండి, అయ్యో బాబు నిజమేనేమో, నిజంగానే దేవుడు అలా కనబడ్డాడేమో, నిజంగానే దేవుడు వారితో మాట్లాడాడేమో, నిజంగా దేవుడు వారిలో ఉన్నాడేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయ్యి బాబా సాక్ష్యం ఏంటండి బాబా, సాక్ష్యాన్ని మళ్ళీ వినగలమా చూడగలమా అండి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వారు పాటలు పాడుతూ ఉంటే దేవదూతలు పాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వారు ప్రార్థన చేస్తుంటే అయ్య బాబాయ్ అంత ఆత్మపూర్ణులు కాకపోతే అంత అద్భుతమైన ప్రార్థన నడిపింపండి అన్నట్టుగా కనబడుతూ ఉంటారు. కానీ ఏదైనా సమస్య, ఏదైనా కష్టం, ఏదైనా ప్రతికూలత వచ్చిందనుకోండి, మరి ఇప్పటి వరకు చేసిన భక్తి ఏమైపోతుందో తెలియదు. కానీ ఆ భక్తి చేసిన దేవుడి మీద ఆధారపడరు, కానీ దాని మీద అనగా ఆ భక్తి మీద ఆధారపడరు. కానీ దేని మీద ఆధారపడతారో తెలుసా? చీకటి మీద ఆధారపడతారు, లోకం మీద ఆధారపడతారు, మంత్రాల మీద ఆధారపడతారు, శకునుగాండ్రు మీద ఆధారపడతారు, జాతకాలు చెప్పే వారి మీద ఆధారపడే దరిద్రులు ఉన్నారు ఇక్కడ. లేరా లేరా మంచి చెడు చూసి ప్రయాణాలు మొదలుపెట్టే దరిద్రులు లేరు? మంచి చెడు చూసి పనులు మొదలుపెట్టే దుర్మార్గులు లేరు? మంచి చెడు చూసి వస్తువులు కొనేటువంటి దొంగ దరిద్రులు లేరు? వాళ్ళ గురించి రాయబడింది ఇక్కడ. అవి ఏం చేయమంటే సూపర్, కానీ పైకి భక్తి గలవారిగా కనబడుతూ చేసే అన్య సంబంధమైన ఆచారాలు చేసే వ్యక్తివైతే అలాంటివన్నీ అర్జెంటుగా కట్ చేయండి, అలాంటి వారికి దూరంగా ఉండండి. ఎందుకు తెలుసా? వారికి ఉన్నటువంటి అపవిత్రత మీకు అంటుతుంది, మీ జీవితంలో మీరు ఎప్పటికీ ఎదగలేరు. ఎందుకు దూరంగా ఉండమన్నాడు? సరదా కోసం అన్నాడు దేవుడు? ఏమైనా ఆయనకేనా కలిసి వస్తుందా? చెప్పండి ఒకసారి. ఎందుకు దూరంగా ఉండమన్నాడు తెలుసా? వారి చేసేటువంటి క్రియలను బట్టి వారు పొందుకున్నటువంటి చీకటి ప్రతిఫలంలో నువ్వు పాలుభాగస్తుడు అవ్వకూడదని, వారి యొక్క మాలిన్యం నీకు అంటకూడదు కనుక వారికి ఖచ్చితంగా నువ్వేమీ ఉండాలి, దూరంగా ఉండాలి. అలాంటి వారు లేరా? ఎక్కడే సాక్ష్యం చెప్తారు, అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకుంటారు. మామూలుగా ఉండదు వారి యొక్క భక్తి జీవితం అంతా. కానీ జాతకాలు లేకుండా ఎక్కడికి ప్రయాణం మొదలు పెట్టరు. ఏ తేడా పాడాలు కొట్టినా ఫస్ట్ ఫోన్ చేసేది సిద్ధాంతి గారికే, పాస్టర్ గారికి కాదు. పాస్టర్ గారండి ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదండి, దయించి ప్రార్థించండి అనే దానికంటే కూడా ఒకవేళ అలా చేసినా తర్వాత ఎక్కడ పరిగెడతారో తెలుసా? వీరి కోసం మాట్లాడబడింది. నిజమైనటువంటి క్రైస్తవుడు కనబడడం చాలా కష్టం అంటే చివరి రోజుల్లో. అసలు సిసలైనటువంటి భక్తిని చూపించేటువంటి భక్తి చేసే వ్యక్తులు ఆఖరి రోజుల్లో దొరకడం చాలా కష్టతరం అయిపోతుంది. బాగా గుర్తు పెట్టుకోండి. జ్వరం వస్తే గుమ్మడికాయ, జ్వరం వస్తే కోడిగుడ్డు, జ్వరం వస్తే నిమ్మకాయ తిప్పేసి ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి అన్నే క్రైస్తవులు ఉన్నారా లేదా? నువ్వే పెద్ద దిష్టి గుమ్మడికాయలో ఉంటావు కొంపలో. మళ్ళీ దిష్టికి కొబ్బరికాయ, కోడిగుడ్డు ఇవన్నీ ఎందుకండి? నిన్ను ఇలా తిప్పి రోడ్డు మీద బాధేస్తే సరిపోతుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆరదిష్టి, నీ దిష్టి ఎక్కువైపోయింది. క్రైస్తువుల గురించి మాట్లాడవా? పిల్లోడు ఎంత గోల పెట్టేస్తున్నాడండి, పిల్లోడు ఏడిచేస్తున్నాడండి, ఏదో వాలేసినట్టుందండి, ఏదో ఆవరించేసినట్టుందండి, ఏదో దురాత్మ పడిపోయినట్టుందండి. కాబట్టి అమ్మ అర్జెంటుగా ఆ కల్లుప్పు తీసుకొని రండి, ఆ ఎండు మిరపకాయలు తీసుకొని రండి, ఆ పసుపు తీసుకొని రండి, ఆ కోడిగుడ్డు తీసుకొని రండి. బయట దాంతోపాటు నిన్ను పాడేయాలరా బాబు. ఏంటండి మాట్లాడట్లేదు ఏంటండి? సంఘస్థులు హర్ట్ అవుతున్నారా? హర్ట్ అవ్వాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఇదే విధంగా ఆఖరి రోజుల్లో కానీ కొనసాగితే నువ్వు ఎత్తబడడం చాలా 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 కష్టం, చాలా కష్టం. పిల్లోడు ఏడవడానికేనే ఆ నిమ్మకాయకి సంబంధం ఏముందిరా? మరి పిల్లోడు పుట్టినట్టునే బారసాలని లేకపోతే ఏంటంటారంటే ఇక్కడ తీసుకొచ్చి ఏంటంటారు, అన్నం ముట్టించడాలన్నీ పాస్టర్ గారే. మరి అప్పుడు పాస్టర్ గారు గుర్తు రాలేదా? ఏడుస్తున్నప్పుడు దయ్యం పట్టిందని అనిపించినప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేయాలి, పాస్టర్ గారి దగ్గర తీసుకొని వెళ్ళాలి.
ఆయన ప్రార్థిస్తారు. దేవుని యొక్క శక్తి బిడ్డలో ప్రవేశించబడిన తర్వాత ఈ బిడ్డ మళ్ళీ స్వస్థత పొందుకుంటాడు అనేటువంటి విశ్వాసం కనబడదు. ఏదో వాలేసినట్టుంది, వెంటనే మనం ఏం తిప్పేయాలండి, తిప్పేయాలండి. మళ్ళీ ఇలా 3 సార్లు అంట, ఇలా 3 సార్లు అంట, ఆవిడ బయట పాడేయాలంట. కూర వండుకుని తిని వెళ్తే సరిపోద్ది ఆ గుమ్మడికాయని, ఎందుకంటే నీ ముఖం కూడా అలాగే ఉంటుంది కనుక. కానీ బయటకు అలా కనబడతారు తెలుసా? అయ్యి బాబోయ్ వాళ్ళు అలాంటివి చేస్తారండి. అస్సలు అలా కనబడరు, అస్సలు మామూలుగా ఉండదు వాళ్ళ యాక్టింగ్. వాళ్ళ యాక్టింగ్ కానీ చూస్తే ఆస్కార్లు కూడా ఇంక సరిపోవే వాళ్ళకి. బ్రాడ్ పిట్లు ఇలాంటి వాళ్ళు సరిపోరు నా టామ్ క్రూజ్లోని, విల్ స్మిత్లు కూడా సరిపో. అయ్యి బాబా వాళ్ళు ఎక్కడ పని చేస్తారండి బాబు? క్రైస్తవులకు మించిన ఆస్కార్ అవార్డుల గ్రహీతలు ఇంకెవరు ఉండరు. అలాంటి వాళ్ళు ఉన్నారేమో ఇక్కడ. మీకు చాలా గట్టిగా కొట్టబోతున్నాడు దేవుడు, చాలా దగ్గరలో ఉంది మీకు టైం దగ్గర పడింది. అది మన ధర్మమా? పోను మన దేవుడు ఏమని అలా చేయమంటే చెయ్యండి. అది ఎవరికి సంబంధించింది? లోకస్తులు చేశారంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే వారు తెలియక చేస్తున్నారు, వాళ్ళు చెయ్యనివ్వండి. లోకస్తులు చేస్తున్నందుకు దేవుడు ఏం కోప్పడట్లేదు. నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత కూడా చేస్తున్నా చూడు నిన్ను అంటున్నాడు. మరి పైకి మాత్రం ప్రార్థన చేస్తావు, పైకి మాత్రం సాక్ష్యాన్ని పంచుకుంటావు, దేవుడు నా జీవితంలో అంత అద్భుతమైన కార్యం జరిగించాడని చెప్పి బిల్డప్ ఇస్తావు, పాటలు పాడతావు, ఓవర్ యాక్షన్కి నీకు మించిన ఎవరో కూడా చేయలేదన్నట్టుగా చేస్తావు. మరి చేసేది ఏంటమ్మా అని అంటాడేమో దేవుడు. ఓవర్ యాక్షన్ దేవుడి దగ్గర చేయకండి. మనుషుల దగ్గర, విశ్వాసుల దగ్గర, పాస్టర్ గారి దగ్గర చేయొచ్చు. ఆయన చూపుకి నుంచి ఎక్కడ ఎవడో తప్పించుకునే అవకాశం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు దొరికేస్తారు. మిమ్మల్ని చూస్తున్నాడు దేవుడు, గట్టిగా కొడతాడు ఒక రోజున. నాకు తెలియకపోవచ్చు మీ యాక్షన్లో, ఎందుకంటే మీ దగ్గర నేను ఉండను కనుక, నేను చూడను కనుక. మరి ఆయన చూడ్డా? ఆయన గుడ్డోడా? ఆయన గుడ్డోడా? కాదు కదా. నువ్వు గుమ్మం లోపల ఏం చేస్తున్నావు, గుమ్మం బయట ఏం చేస్తున్నావు, బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నావు, ఇంటికి వచ్చింది వేరే ఏం చేస్తున్నావు, అన్నీ ఏం చూస్తున్నాడు, అన్నీ రాసుకుంటున్నాడు. అంతేనా? టైం వచ్చినప్పుడు మొత్తం అంతా చిట్ట అంతా బయట పెట్టేస్తాడు. ఇది క్రీస్తుని అంగీకరించని వ్యక్తులు చేస్తే దానికి ఒక అర్థం ఉంది. కానీ బాప్తీసం పొందుకుని చేస్తున్న సన్నాసుల కోసం మాట్లాడుతున్నాడు, రక్షణ పొందుకున్న దరిద్రుల కోసం మాట్లాడుతున్నాడు, యేసయ్యా అని చెప్పి పిలిచేటువంటి దౌర్భాగ్యుల కోసం మాట్లాడుతున్నారు. భక్తి చేస్తే సరైన భక్తి చేయండి, లేదంటే చేయడం మాని న్యూట్రల్ అయిపోయింది. అంతేగాని అటు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక అటు ఇటు ఉన్నావు అనుకో, ఎందుకు ఉపయోగపడవు నువ్వు? అటు ఇటు ఉండకో, అయితే ఏదో ఒకవైపు ఉండు. ఒకవేళ అది చేద్దాం అనుకున్నావు, చేసేయి, జీవితాంతం చేసేయి. ఎందుకంటే అలాగే నీకు నరకమే. కానీ ఇది అది చేసినా నరకమే. ఎందుకు వచ్చింది? అది చేస్తే పూర్తిగా వచ్చాయి. ఎందుకంటే ఒకనొక రోజు నువ్వు తీర్పులో నిలవబడతావు, దేవుడి దగ్గర దోషిగా నిరూపించబడతావు, నరకంలో తోసేస్తాడు. కానీ రెండు చేయడం వల్ల కూడా అదే శిక్ష. ఎందుకు ఆ నటన, ఎందుకు ఆ కష్టం, ఎందుకంత ఇబ్బంది? పూర్తిగా అందులో ఉండిపో, ఎవరేమనరు నిన్ను. పరిశుద్ధాత్ముడిని దుఃఖపరుచువారు ఈ యుగమందైనను వచ్చు యుగమందైనను వారికి పాప క్షమాపణ లేదు. యుగ సమాప్తి వరకు నీతో ఉండువాడను నేనే, నిన్ను విడువను ఎడబైను. నలిగిపోతున్నాడు లోపల. ఆ వాగ్దానం చేసిన కారణాన్ని బట్టి మాట ఇచ్చేసాడు వదిలిపెట్టనని. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంత పాపాత్మురాలుగా మారినా, ఎంత దుర్మార్గుడుగా గాను ప్రవర్తిస్తున్నా నీలో ఉంటానని నేను మాటిచ్చాను గనక ఆ విమోచన దినము వరకు నేను ఉంటాను, నలుగుతాను, ఇబ్బంది పడతాను, ఆయాసపడతాను. కానీ గుర్తుపెట్టుకో, నీకు మాత్రం క్షమాపణ ఉండదు. గుర్తుపెట్టుకోండి మాటని. దేనికైనా క్షమాపణ ఉంటుంది, కానీ లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుణ్ణి దుఃఖపరుచు వారికి క్షమాపణ ఉండదు. వారు వెళ్ళేది నరకానికే. సంఘంలో వారు ఎత్తబడరు. ఈ మాట బైబిల్ పట్టుకొని చెప్తాను. ఈ మాట మళ్ళీ 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 చెప్తాను. ఇలాంటి వాటిని జరిగించే వ్యక్తులు ఈ సమయంలో దేవుని రాకడొస్తే మీరు ఎత్తబడరు, చచ్చిపోయినా మీరు పరలోకానికి వెళ్ళరు. దేవుడికి ఎక్కువ ఆయాసాన్ని, ఎక్కువ బాధని, ఎక్కువ ఘోషని కలిగించి అతి పెద్ద ప్రధాన పాపం ఏదన్నా ఉందంటే నేను తప్ప వేరొక వ్యక్తి మీద నీకు విశ్వాసం, నమ్మకం ఉండడానికి వీల్లేదు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, చాలా నష్టపోతారు. మీరు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సా, 50 సంవత్సరాల ఎక్స్పీరియన్సా, ఐ డోంట్ కేర్ అంటాడు ఆయన. మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. మళ్ళీ 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 చెప్తున్నాను,
దేవుడిచ్చే మహా గొప్ప ఆఖరి అవకాశం. అయితే దేవుని కొరకు బతకండి, దేవునిలో బతకండి, లేదంటే లోకంలో బతకండి. అంతేకాని 2 ఓడల మీద 2 కాళ్ళేసి ప్రయాణం చేద్దాం అనుకుంటే కొంతవరకు బాగానే ప్రయాణం కొనసాగుతుంది. కానీ ఒకానొక సమయంలో మాత్రం వారికి ముందుకు సాగరు అనే మాట కనబడింది, రాయబడింది కింద. భయం వేస్తుంది ఆ మాట చదవడానికి. చూస్తారా ఆ మాటని? చూడండి 9వ వచనం. అయినను వారి అవివేకం ఎలాగూ తేటబడునో అలాగే వీరితో కూడా అందరికీ తేటబడిన గనుక వీరు ఇక ముందుకు ఏంటి, ఒక టైం వరకు బాగానే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి, జాతకాలు కరెక్టేనండి, సిద్ధాంతులు చెప్పేటువంటివి నిజాలేనండి, వాస్తులు కరెక్టేనండి, ఇవన్నీ జరుగుతాయండి, ఫీల్ అవనంటే చెప్తాను, జరుగుతాయి, అందులో నిజాలు ఉన్నాయి. అది పూర్తిగా అబద్ధం నేను అనట్లేదు. కానీ నడిపించేది జరిగించేది దేవుడైతే కాదు, చీకటి. కొంతకాలం బాగానే ఉంటారు, జాతకాలు చూసి ప్రయాణాలు పనులు మొదలు పెట్టేవాళ్ళు లైఫ్ నిజంగానే బాగుంటుంది. భక్తిహీనులు గడ్డి పువ్వు వలె మాడిపోతారు. బాగుంటారు. గడ్డి పువ్వు ఎలా ఉంటుందో తెలుసా? రోజ్ ప్లాంట్ కంటే ఫాస్ట్గా అది వికసిస్తుంది. జాస్మిన్ కంటే, తెలుగులో ఏమంటారు జాస్మిన్, మల్లె పువ్వు కంటే కూడా చాలా అందంగా కనబడుతుంది. గడ్డి పువ్వు రంగురంగులుగా కనబడుతుంది. అది ఎంత ఫాస్ట్గా ఎదిగిందో, ఎంత ఫాస్ట్గా పుష్పించిందో, ఎంత ఫాస్ట్గా వికసించిందో అంతే ఫాస్ట్గా ఎండిపోద్ది. బాగుంటుంది, బాగోద్దని నేను అనట్లేదు. సిద్ధాంతుల్ని పరామర్శించడం, వాస్తులు చూడడం, మంచి చెడు చూసి పనులు మొదలు పెట్టడం, జాతకాలు, గ్రహ బలాలు, నక్షత్ర బలాలు, వీటన్నిటిని చూసి పనులు జీవితాన్ని కొనసాగించేవాడు నిజమైనటువంటి భక్తి చేసేవాడి కంటే బాగున్నట్టుగానే కనబడుతుంది. నిజంగా చాలా బాగుంటారు వాళ్ళు. కానీ కొంత మట్టుకు మాత్రమే, ఒకానొక సమయంలో మాత్రం ఇక వారు ముందుకు, చెప్పండి ఎప్పటి వరకు? చచ్చే వరకేమో, చావుకు ముందు వరకునేమో, తర్వాత ఇంక వెళ్ళలేవు నువ్వు. బాగుంటారో, నేను మళ్ళీ చెప్తున్నాను, బాగుంటారో అది నిజం కాదు, అది నటన. బాగోవడం అనేది ఎంబ్రే అనేవారు కూడా వీరిలో ఉన్నారని రాయబడింది. దాని గురించి కూడా మాట్లాడతాను. ఉన్నారమ్మా ఎవరైనా ఇక్కడ ఎలాంటి వాళ్ళు? దొంగ దర్శనాలు చెబుతూ, దొంగ సాక్ష్యాలు చెబుతూ, మాకు మించిన ప్రార్థన లేదని కబుర్లు చెబుతూ, మాకు దేవుడు ఏదో చూపించేసాడండి, పైనుంచి ఏదో రాలిపోయింది అన్నట్టుగా ఆ మాయ మాటలు చెబుతూ, అందరినీ మోసగిస్తూ, మీరు మోసపోతున్నటువంటి వ్యక్తులు ఒకవేళ అలాంటి చేసే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడని మీరు అనుకుంటున్నారా? అలాంటి వారితో దేవుడు మాట్లాడతాడని మీరు అనుకుంటున్నారా? ఎవరు మాట్లాడతారు? ఐగుప్తు శకునుగాండ్రితో, ఐగుప్తు మంత్రగాళ్ళతో ఎవరు మాట్లాడారు? ఎవరో ఫరో మాట్లాడాడు. అలాంటి వారితో అలాంటి వాళ్ళే మాట్లాడతారు. పరిశుద్ధులతో పరిశుద్ధుడే మాట్లాడతాడు. ఆత్మపూర్ణులతో ఆత్మదేవుడే మాట్లాడతాడు. నమ్మకండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఇలాంటి గొప్ప గొప్ప యాక్టర్లు బోల్డ్ మందిని చూశాను నేను, చాలామందిని చూశాను. షాక్ అవుతారు వాళ్ళు పేర్లు చెప్పిన, అబ్బాయి కాదండి, అటువంటి వారి కాదండి అంటారు మీరు. కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? కళ్ళంటి నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంటారు, నిలువు మోకాల మీద ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక గుండెలు బద్దలైపోతాయేమో, చచ్చిపోతాయేమో కొంచెంసేపటికి అన్నట్టుగా ఉంటుంది వారి యొక్క నటన, ప్రార్థన. అయ్యి బాబో ఈవిడండి గుమ్మడికాయ తిప్పేది, ఈవిడండి జాతకాలు చూసేది, ఈవిడండి సిద్ధాంత గారి దగ్గర వెళ్ళేది, ఈవిడేనండి. కానీ పైకి అలా కనబడరండి ఆవిడ, వాడు అలా కనబడ్డండి. మేము ఫీల్ అవుతున్నామండి పాస్టర్ గారు, ఎలాగైతే మేము చర్చికి రామండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. వారిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. రావడం మానేస్తే నేను చాలా సంతోషిస్తాను. అలాంటి వారు ఈ సంఘానికి దూరంగా ఉండండి. నటనా సార్వభౌములను మేము భరించలేము, దూరంగా ఉండండి. చెప్పాము. ఇంకెంత చెప్పినా సరే ఇంక మాట వినకపోతే దేవుడు మరి దిగి వస్తాడు, తర్వాత మీ తెక్క తీరుస్తాడేమో. లేరంటారా ఉన్నారంటారా అలాంటి వాళ్ళు? చెప్పండి అమ్మా. దేవుడిచ్చినటువంటి గర్భఫలం అండి, దేవుడిచ్చినటువంటి మహా గొప్ప కృపను బట్టి పొందుకున్నటువంటి బిడ్డలండి. బిడ్డలు
పాస్టర్ గారండి మంచి పేర్లు వెతికి మాకు పంపించండి, మంచి పేర్లు సెలెక్ట్ చేయండి. అలాగేనమ్మా, దేవుడి మీద మీకు ఎంత విశ్వాసం ఉందో, ఎంత అపరిమితమైన ప్రేమ ఉందో, పాపం ప్రార్థనలో గడిపేసి దేవుడిని అడిగేసి ఒక 10-20 పేర్లు పంపిస్తారు పాస్టర్ గారు. ఆ 10-20 పేర్లు ఈయన ఎక్కడ పంపుతాడో తెలుసా? ఆ సిద్ధాంతి గారు పంపుతారు. సిద్ధాంతి గారు చెక్ చేసి, బాబు ఈ పేరు సెట్ అవుతుంది, ఎందుకో తెలుసా? ఈ కుర్రోడు నక్షత్రాన్ని బట్టి ఆ అనే అక్షరంతో వస్తే బాగుంటుంది కాబట్టి అంట. ఆడి పేరు ఎంతకీ ఆరోను అని పెట్టేశాడు అనుకోండి. కానీ పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఆ జాతకాలు చెప్పేవాడు చెప్పాడు, బాబు ఈ రాశి వారికి ఆ అనే అక్షరంతో పెడితే చాలా బాగుంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. పాస్టర్ గారు మీరు ఏదైతే పంపించారో దేవుడు మాకు అదే ప్రేరేపించాడు. అవునా? ఓరి నీ యాక్షన్ తగలయ్యా, ఎవరి దగ్గర రా మీ యాక్షన్లో? మాకు తెలియదు అనుకుంటున్నారా? పంపించే ముందు కూడా తెలుసు, కానీ పంపించు అంటాడు దేవుడు. పంపించు, నీ బాధ్యత అది. నువ్వు చేయవలసిన కర్తవ్యం నువ్వు చెయ్యి, నేను చేయవలసినటువంటి ప్రతిఫలం నేను ఇస్తాను. ఈ లేరా అలాంటోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని బట్టి నేను ఆనందిస్తూ ఉంటాను. అలాంటి ఏం ఓవరాక్షన్ ఏం చేయరు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. దేవుళ్ళు అది వేరే విషయం. కానీ కొంతమంది ఓవరాక్షన్ ఉంటుంది బాబోయ్. వారి దుంప తెగ, అదేం బూతి కదా నాన్న, దుంప తెగ బూతో కొంపతీసి ఏమో బాబాయ్ నాకు తెలియకుండా మాట్లాడేసింది, తెలిసి అయితే మాట్లాడలేదు. అన్యులు ఇంటి గృహప్రవేశం అయిన తర్వాత దూడపిల్లని తీసుకెళ్తారు ఇంటికి. అది అలా తిరిగి అక్కడ ఏదో కొంచెం ఆ డంగేసి ఆ యూరినేషన్ ఏదో జరిగితే ఏదో మంచి జరుగుతుందని వారి యొక్క నమ్మకం, విశ్వాసం. తప్పేమీ లేదు, వారి నమ్మకాలు వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు గ్రంథాలు చెప్తున్నట్టుగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. క్రైస్తవులు కూడా ఒక దూడను తీసుకెళ్తారు గృహప్రవేశానికి. ఆ దూడ చేతిలో బైబిల్ ఉంటుంది, ఆ దూడ పేరే పాస్టర్. అయితే అది అక్కడ ఏమీ డంగో యూరినేషన్ ఏం చేయదు. ఆల్రెడీ అన్ని ముహూర్తాలు అన్నీ పెట్టేస్తారు, టైం అంతా ఫిక్స్ చేసేస్తారు. వాళ్ళేమో దూడ, వీళ్ళేమో పాస్టర్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి, అంత తేడా. జరగవలసిందంతా ఆల్రెడీ వెనకాల జరిగిపోయింది. డేట్ ఫిక్సింగ్లు, మంచి రోజులు, చెడు రోజులు. సిగ్గుండాలి, ఆ దరిద్ర కొట్టు బతుక్కి సిగ్గుండాడాలి. మాకు తెలియక తెలుసు, వస్తాం. ఎందుకో తెలుసా? జీతం గట్టిగా ఉంటుంది కదా నీకు, అందుకు. ఈ లేరు అలాంటి వాళ్ళు నవ్వుతారేటమ్మా. పాస్టర్ గారండి పెళ్లి సెట్ అయిందండి, మీరు చెప్పిన సంబంధమే, దేవుడు ఒకే చేశాడు. అమ్మా ఎంతకీ ఇప్పుడు పెట్టుకుందాం అనుకున్నారమ్మా పెళ్ళి? ఎప్పుడమ్మా అంటే మీరు చెప్పండి, మీరు ఎప్పుడంటే అప్పుడు పాస్టర్ గారు. సరేనమ్మా, దేవుడి దగ్గర అడిగి ఒక 2-3 తారీఖులు చెప్తాను, మీకు నచ్చింది వీలుని బట్టి పెట్టుకోండి. అలాగేనండి, ఒక 3 తారీఖులు చెప్తాం. ఈ 3 తారీఖులు ఎవరి దగ్గర మోసుకెళ్తుంది ఈ దుష్టురాలు? అక్కడికే. అమ్మ ఈరోజు చాలా మంచిది, 11:30 కల్లా పాస్టర్ గారితో తాళి కట్టించేయండి. అది మాకు చెప్పరు, వెళ్ళిపోతాం. పాస్టర్ గారండి కొంచెం బేగం మొదలు పెట్టండి, బేగం ముగించేసుకుందామని. ఎందుకంటే మా వెనకాల వాళ్ళు అందరూ అన్యులు కదండి, లేట్ అయిపోతే తిట్టుకుంటారని ఉత్తినే టైం దాటిపోద్దని. పైకి మాత్రం భక్తి గలవారి వలె కనబడతారు, కానీ భక్తిని ఆశ్రయించని చండాలమైన సమాజం క్రైస్తవ్యంలో ఎక్కువ అవుతుంది. అయ్యిందా లేదా? ఒక విశ్వాసం అన్నారు, ఆవిడతో పోల్చుకుంటే ఇక్కడ ఎవరో కూడా సరిపోరు అనుకోండి. ఎందుకంటే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఆవిడికి. దేవుడు మాట్లాడాడు, సమర్పించుకోవాల్సింది సమర్పించేసుకున్నారు, వదిలేవలసినవి వదిలేశారు, బాప్తీసం పొందుకున్నారు, అంతే. ఇంకా మా అమ్మగారు ఏమంటారు, మా నాన్నగారు ఏమంటారు, ఇంకేమీ లేవు. భర్త గారు దూరం అయ్యారు, ఏకాంగిగా బ్రతుకుతూ ఉంది, చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, ఏ సమస్యలు, రకరకాలైన సమస్యలు. దేవుడు ఒక మంచి స్థితికి తీసుకుని వచ్చాడు, తెరవలసిన ద్వారాలన్నీ తెరిచాడు, బాగుంది, అంతా హాయిగా జరుగుతూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి కట్టుకోవలసినటువంటి ఇల్లు కూడా కట్టుకోవడానికి దేవుడు కృప చూపాడు. ఇల్లు కట్టుకుంటున్నారు. మేస్త్రి అన్నారంట, ఏమంటే పునాదేశం ముందు ఒక కొబ్బరికాయ కొట్టాలి, మరి కొట్టాలనుకుంటే మిమ్మల్ని మార్చేస్తామండి. వీడి దగ్గర ఏదో రకంగా మేనేజ్ చేసిన సొంత తల్లిదండ్రులకు రక్షణ లేదు, అలాగే అంటావేటి? అలా కుదరదు కదా. ఇంటి ఓపెనింగ్ ఏదో చేయాలంట, అలా మాత్రం కుదరదు. మీరు రావడం అన్నా మానేయండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళు ఉన్నారో
యాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరిలో దేవుడికి ఎవరిష్టం? యాక్టర్లు అంటేనే ఇష్టం కదండి, ఎందుకంటే వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి వాస్తవానికి. కానీ వాళ్ళ జీవితాలు బాగోవడానికి కారణం దేవుడు మాత్రం కాదు. ఎంబ్రే దేని మీదైతే వారు ఆధారపడ్డారో సేమ్ అదే మీ జీవితంలో ఈ రోజు వరకు అలాగా పచ్చని ఒలీవ చెట్టు వలె చూపిస్తుంది. ఎవరు ఎంబ్రే? చూడండి కింద వచనాల్లోకి, ఇటు వారికి విముఖుడిగా వేయుండుము, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండల్లో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరినవారు. ఎంబ్రే అనేవారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురుతురు. దేన్ని ఎదిరిస్తారంట? భ్రష్టులై. చెప్పండి, భ్రష్టత్వం ఎక్కువ వద్దు లేదా క్రీస్తు విరోధి వచ్చే సమయానికి? ఎలాగైతే ఎంబ్రే సత్యాన్ని ఎదిరించారో ఈ ఆఖరి దినాల్లో ఫేక్ క్రిస్టియన్స్, దొంగ క్రిస్టియన్స్, ఓవర్ యాక్టింగ్ క్రిస్టియన్స్ సత్యాన్ని ఎదిరిస్తారంటే, ఎవరా సత్యం? నేనే సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని అన్న దేవుణ్ణి ఎదిరిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఎవరైతే జాతకాలు చూస్తుంటారో, ఎవరైతే మంచి చెల్లు చూస్తూ ఉంటారో, ఎవరైతే గ్రహాలను బట్టి ముందుకెళ్తూ ఉంటారో, ఎవరైతే వాస్తులు చూస్తూ ఉంటారో, ఎవరైతే సిద్ధాంతులను ఆశ్రయిస్తూ ఉంటారో, కొంతమంది తావీదులు కూడా ఆశ్రయిస్తూ ఉంటారులే. జ్వరం వస్తే పాస్టర్ గారి దగ్గర తావీదు అది కట్టిస్తే పోతుంది. ఎందుకు పోతుంది కానీ పోతుంది. కానీ తర్వాత నీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మాత్రం తర్వాత విషయం. చిన్న దయ్యం పట్టింది, పెద్ద దయ్యాన్ని వదులుతాడు. చిన్న దయ్యం ఉంటుందా, పారిపోద్దా? సింపుల్. అది పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదు. ఇవన్నీ చేసి దేవుని కృపను చాలా కోల్పోయి దేవుడు నన్ను ఎప్పుడో వదిలిపెట్టేశాడు అనేటువంటి పరిస్థితులను కూడా గమనించలేని స్థితికి పడిపోయినటువంటి ఒక దైవ జనుని కుటుంబీకులుగా చెప్తున్నాం. మేము నష్టపోయినట్టుగా ఎవరో నష్టపోకండి. మేము కూడా ఇలా నటించాం, మేము కూడా ఇలా ఓవర్ యాక్షన్లు చేసాం. ఒక సేవకుని కుటుంబంలో పుట్టిన దరిద్రులం. నష్టపోయామా, బాగుపడ్డామా? ఎక్కడ కొట్టాడు? ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేశాడు. లేచామా, ఇంకా లెగలేదా? లేచామా, లెగలేదా? ఇంకా లెగలేదు. దేవుడు కొట్టడో, చాలా టైం ఇస్తాడో, చాలా ఛాన్స్ ఇస్తాడో, చాలా అవకాశాలు ఇస్తాడో, కాదు కుదరదు అనుకొని ముందుకెళ్తే కొడతాడో. కానీ కొట్టిన దెబ్బ తగ్గడానికి చాలా టైం పడుతుంది, లేవడానికి జీవితం సరిపోదు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికి 10-15 సంవత్సరాలు పూర్తయింది. ఆయన కొట్టిన దెబ్బ నుండి ఇంకా లేవలేదు. మేము నటించకండి, జీవించండి. ఆ జీవించేది కూడా దేవునిలో జీవించండి. నటించడం దేవుడికి ఇష్టం లేని పని. చాలా బాగుంటారు. ఈ జాతకాలు చూసేవాళ్ళు బాగుంటారు, గ్రహాలు చూసేవాళ్ళు బాగుంటారు, వాస్తులు చూసేవాళ్ళు బాగుంటారు, అమావాస్య పౌర్ణమి చూసి పనులు మొదలుపెట్టే వాళ్ళు కూడా బాగుంటారు. బాగోరని అనట్లేదు, కొంతవరకే. ఆ తర్వాత వారు ముందుకు సాగరు అని ఎంబ్రే అనేటువంటి 2 వ్యక్తుల గురించి అక్కడ రాశాడు. ఎవరు 2 వ్యక్తులో తెలుసా? ఈనాటికి నేను వారి కోసం 2 సార్లు మాట్లాడాను, ఆన్లైన్లో 2 సార్లు మాట్లాడాను. 2 సార్లు మాట్లాడాను. ఎవరై ఉంటారో పెద్దగా ఆలోచిస్తున్నారటండి. మోషేని ఎదిరించిన వారిలో ఎంబ్రే అనేవారు కూడా ఎవరో తెలిసేళ్ళు. నిర్గమాకాండం 7వ అధ్యాయంలోకి వెళ్తే కనబడతారు వీళ్ళు. ఎవరో చెప్తాను, ఒకసారి తీద్దాం. ఇది చెప్పిన తర్వాత కూడా మీరు మారకపోతే, నేను చెప్తున్నాను చూడండి, మీకు మాత్రం కోటింగ్ చాలా గట్టిగా ఉంటుందండి అమ్మా. చాలా గట్టిగా ఉంటుంది కోటింగ్. చూస్తుండండి మీరు. 7వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు యెహోవా మోషే అహరోనులతో తిట్లనను, ఫరో మీ శక్తి చూపుటకే ఒక మహత్కార్యమును కనుపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేయమనుము.
అది సర్పమగును. కాబట్టి మోషే అహరోను ఫరో వద్దకు వెళ్ళి యెహోవా తాము ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగానే అదేమైంది? ఏమైంది చెప్పాలి. ఎవరెదురుగుండానే? నేను ఎవరెదురుగుండానే అని ఒకలే చెప్పకండి. అక్కడ ఎంతమంది ఉన్నారు? ఫరో, తన సేవకులు, వారందరి ఎదురుగుండా కర్రని పడవేయగా మోషే అహరోనుల యొక్క కర్ర ఏమైంది చెప్పండి? సర్పమాయెను. అప్పుడు ఫరో షాక్ అయ్యాడా? అయ్యో బాబోయ్, ఎండిపోయిన కర్ర పామవడలేట్రా అని ఏమనలేదు ఆయన ఏమనకుండా పెద్ద నవ్వు వేసుకుని, ఏట్రా మీ ఓవరాక్షన్, రండి అని వాళ్ళు సోదిగాండ్రిని, వారు మంత్రగాల్ని పిలిచి వాళ్ళు చేసి చూడండి. అప్పుడు ఫరో తన విద్వాంసులను నక్షత్రాలపైన బలమైనటువంటి మహాజ్ఞానం కలిగి ఉన్నవారు విద్వాంసులు మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా ఎంతమంది వచ్చారు అక్కడికి? విద్వాంసులు వచ్చారు, మంత్రజ్ఞులు వచ్చారు, శకునగాండ్రు వచ్చారు. వాళ్ళు కూడా అలాగే చేశారు. వాళ్ళు కూడా కర్రను ఇలా పాడేశారు. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా. వీళ్ళన్నీ కూడా మోషే నీటిని రక్తంగా చేసినట్టుగా అలా చేసుకుంటూనే వచ్చారు. కానీ సేమ్ దేవుడు చేసినట్టుగానే ముందుకెళ్ళారు. కానీ ఎక్కడో దిక్కున అయిపోతున్నారు, ఎక్కడో దిక్కున మాత్రం ఓడిపోతున్నారు. ఎక్కడో దిక్కున మాత్రం దేవుని శక్తి ముందు వారి శక్తి నిలబడలేకపోతుంది. వెంటనే జరగకపోవడం ఏమి లేదు, సేమ్ దేవుడు చేసినట్టుగానే సాతాను కూడా చేయగలడు. అర్థమైంది నేను చెప్పింది? దేవుడికి ఇంచుమించుగా చేయగలిగే వాడిలా వాడు కనబడతాడు, కానీ అంతిమ విజయము మన ప్రభువుదే. గుర్తుపెట్టుకోండి. జాతకాలు పనిచేయవనట్లేదు, వాస్తులు పనిచేయవనట్లేదు, మంత్రాలు గింత్రాలు పని చేస్తాయి, కానీ ఆ పని చెయ్యించేది మాత్రం వెనకున్నటువంటి సాతానుడు. కొంతవరకు బాగానే ఉంటుంది మీ లైఫ్ స్టైల్. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ చూసి మీ జీవితంలో కొనసాగించే వ్యక్తుల గురించి చెప్తున్నాను. చాలా బాగుంటుంది మీ లైఫ్ స్టైల్. రాజుగారు వింటున్నారా? అమ్మ వింటున్నారా? అందరూ వింటున్నారా? ఇక్కడ జాగ్రత్తగా వినండి. బాగుంటుంది, కానీ ఒక రోజు రాబోతుంది. ఆ రోజున దేవుడు నా చెయ్యి వదిలేసేడే అని తెలుసుకునే సమయం కూడా దొరకదేమో. మళ్ళీ చెప్తున్నాను, సంసోనికి దేవుడు వదిలేసినట్టు తెలియదు. దేవుడు ఇంకా ఉన్నాడు అనుకుంటున్నాడు. మీ జీవితాలు కూడా అలాగా ఉంటాయి. దేవుడు వదిలేశాడని కూడా తెలియనటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వదిలేసినట్టు కూడా తెలియదు వాళ్ళకి, కానీ దేవుడు మాతోనే ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థన నడిపింపు ఉంది, పాటలు పాడుతున్నా, దర్శనం కాదు, అది చేయించే దురాత్ముడు కూడా చేయిస్తాడు. నీకంటే ఎక్కువ వాక్యం తెలుసు సాతానుగాడికి, నీకేం తెలుసు? డాంకీ ఎగ్గు నీకంటే గొప్పగా. అందుకే ప్రతి దర్శనాన్ని నమ్మకండిరా, ప్రతి ఆత్మని కూడా మీరు నమ్మకండి. సేమ్ ఎగ్జాక్ట్లీ చేయగలడు. ఇవన్నీ దేవుడు చేసేస్తున్నాడు, దేవుడు ఇచ్చేస్తున్నాడు అనుకో, నువ్వు చేసేదే దరిద్రగొట్టు పని, నువ్వు చేసేదే దేవునికి వ్యతిరేకమైన పని. వ్యభిచారులారా అని పిలిచాడు దేవుడు. ఎవరన్నా తెలుసా? శరీరాన్ని అర్పించి శరీరంతో పాపం చేసే వ్యక్తులను అనలేదు వ్యభిచారులని. ఆల్రెడీ ఒకడికి మీరు ఎంగేజ్మెంట్ చేయబడ్డారు కదా దేవుడితో. ఆ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేయబడి ఆ వ్యక్తితో మీరు భారీగా పిలవబడిన తర్వాత కూడా ఈ వ్యక్తిని ఆశ్రయించకుండా వేరే వాటి మీద నమ్మకం ఉంచుతున్నారు చూడండి, వేరే వారితో వెళ్ళి పడుకుంటున్నారు చూడండి ఆ విశ్వాసాలతో. అలాంటి వాళ్ళని అంటున్నాడు పెద్ద వ్యభిచారు నువ్వు. నీకంటే పెద్ద వ్యభిచారం ఎవరో లేరు. ఆత్మ వ్యభిచారం అది. శారీర సంబంధమైనటువంటి తప్పులు చేసి వాళ్ళు చేసి వ్యభిచారులు వాళ్ళకి మించిన వాళ్ళు మీరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట అంటున్నందుకు ఫీల్ అవ్వండి. అనడానికి ఇష్టం లేదు కానీ అనాలి. మీ గుడ్డలన్నీ ఇప్పేస్తాడు ఆయన, మీ బట్టలన్నీ ఇప్పేస్తాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, విమర్శ దినం అనేది ఒకటి ఉంది. ఈరోజు వరకు కవరింగ్ చేసుకొని రాగలిగారు కానీ ఒకరోజు మాత్రం మీ బట్టలు ఇప్పుతాడు ఆయన.
ఓవరాక్షన్ చేయకండి, నాతో చేయండి, దానికి తగినటువంటి జీతం మీకు వచ్చేస్తుంది. విశ్వాసుల దగ్గర చేయండి, దానికి తగినటువంటి జీతం కూడా మీకు వస్తుంది. దేవుడి దగ్గర మాత్రం గేమ్స్ ఆడకండి, దేవుడి దగ్గర మాత్రం ఓవరాక్షన్ చేయకండి. నువ్వు బ్రతికుండగా చూస్తావు, లేదా నీ తర్వాత వచ్చే పిల్లలు చూస్తారు. అది నీ వెనకాల వచ్చే తరాలను పట్టుకుంటుంది ఆ చీకటి. దేవుడు ఎందుకు కొడతాడండి? వచ్చే తరాలు దేవుడు కొట్టడో, నువ్వు సంపాదించుకున్నావు, ఏమి విత్తేవో నువ్వు చేసిన దానికి అనుభవించుకోవడం తథ్యం. హైందువులు దాన్ని కర్మఫలం అంటారో, నేను క్రియాఫలం అంటాను. ఎవరి క్రియలు చొప్పున వారి జీతమునిచ్చుటకు నేను వస్తున్నాను. వద్దు, దేవుడి దగ్గర చేయకండి. మళ్ళీ నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, లేదా పెద్ద భక్తి పౌరులాగా కొత్త అభిషేకం మీద వాళ్ళ మీద పడిపోద్ది అన్నట్టుగా. నాకు భయం వేస్తుంటుంది, వాళ్ళ దయ్యాలు ఏమన్నా నన్ను పట్టుకుంటాయేమో అని. అందుకే అన్నాడు కదా, ఏమన్నాడు? వరి బాబు, ఎవరి మీద పడితే వారి మీద నువ్వేం చేయకనైనా హస్తనిక్షేపణ చెయ్యొద్దనైనా. ఎందుకన్నాడు అంటారో, దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు అన్నీ మాట్లాడుకోవడానికి సమయం కాదు అనుకోండి. నిజంగా చెప్తున్నాను. అలాంటి ఫాలో అయ్యేటువంటి వ్యక్తుల దగ్గర దేవుడు ఉంటే దయ్యం ఉంటుంది. ఆ దయ్యాలతో మీరు కూర్చున్నా, దయ్యాలతో మాట్లాడినా, దయ్యాలతో సహవాసం కలిగి ఉన్నా, వారి దయ్యాలు మీకు అంటుతాయి. మనిషిలో ఉన్న దయ్యం పందుల్లోకి వెళ్ళినప్పుడు మనిషిలో ఉన్న దయ్యం మనిషిలోకి వెళ్దాం. అందుకే దూరం అయిపోండి బాబు, వాళ్ళకి దగ్గరగా ఉండకండి, వాళ్ళతో కలవకండి. అసలు ఏ విషయంలో కూడా వారితో ఏ విధమైనటువంటి కలగ జరగనివ్వకండి. ఎందుకంటే అది అంటుకుంటుంది, వాళ్ళ దురాత్మలు అంటుకుంటే ఆ చీకటి, ఆ దురాత్మలు తర్వాత తరాలను కూడా వెంటాడతాయి. అవి శాపాలుగా తయారైపోయినాయి. పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్న బ్రతికుండగానే రక్షించబడిన తర్వాత పిల్లల్ని వెంటాడుతూ ఉంటాయి. దేవుడు అన్యాయశ్రేయం కాదండి. అబద్ధమాటుకు అయిన మానవుడు నా ఆజ్ఞలు గైకుని వారి తరాలను ఎన్ని తరాలు దీవిస్తాను? 1000 తరాలు. ఆజ్ఞలు గై కొనని వారిని వచ్చే 4 తరాలను శపిస్తాను. 4 తరాలు ఉంటుంది ఆ శాపం. ఏదో అనుకుంటున్నారు మీరు పోతారు. తర్వాత మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి తెలీదు. ఒక పనికి మాలింది ఉండేది ఇక్కడ. క్రైస్తవుడిగా కొనసాగి దేవుని అవమానపరిచి దేవుని మోసం చేసి చేయకుండా పనులన్నీ చేసి చచ్చిపోయింది. దానివల్ల వచ్చిన శాపాలను మేము అనిపిస్తున్నామని పాపం వాళ్ళకి తెలియదు కదండి. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, క్రైస్తవుడిగా మనం మారకపోయినా పర్లేదు, కానీ క్రైస్తవుడిగా కానీ మారితే వెనకాల వచ్చే తరాల కోసమైనా జాగ్రత్తగా బతకాలి. వెనకాల వచ్చే తరాలను చూసైనా జాగ్రత్తగా బతకాలి. వాళ్ళ కోసమైనా జాగ్రత్తగా బతకాలి. కొట్టేస్తాడమ్మా ఏటో అనుకుంటున్నారు మీరు. ఏ విగ్రహాన్ని అయితే తయారు చేసి దాన్ని ఆరాధించారో దాన్ని కాల్చి దాని దాన్ని ధూళిని తాగించాడు. దాన్ని ధూళిని తాగించేశాడు. మామూలుగా కాదు, అక్కడ అంత కోపోద్రేకుడు అయిపోతాడు దేవుడు. దేన్నైనా సహిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, అలాగని చెప్పి పాపాలు చేయమని కాదు. దొంగతనం కావచ్చు, అబద్ధమానుడు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఇవన్నీ కూడా మరణకరము కాని పాపములో. వీటన్నిటికీ క్షమాపణ ఉంది, కానీ ఒక పాపం ఉంది, మరణకరమైన పాపం. దానికి క్షమాపణ లేదు. ఆ ఒక్క పాపమే పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచువారు. పరిశుద్ధాత్ముడు నీ ఎవరు కలిగి ఉంటారు? అన్యుల క్రైస్తవులా? అంటే క్షమాపణ ఎవరికి లేదు ఇక్కడ. ఇది వాక్యం, ఇది సత్యం. అన్యులు పొందుకుంటారా పరిశుద్ధాత్ముడిని? పొందుకున్న వారికే ఎన్ని యుగాలైనా క్షమాపణ లేదంట. నేను అందుకే చాలాసార్లు చెప్తా ఉంటాను, బాప్తీసం పొందుకున్న ప్రతి ఒక్కడో పరలోకంలో ఎంటర్ అవ్వలేడు. అందరూ ఎంటర్ అవ్వలేరు, కొందరే, అది కూడా ఏర్పాటులో ఉన్నవారే, దేవుని కొరకు నమ్మకంగా వారు కలిగి ఉన్న దాన్ని, విశ్వాసమును గట్టిగా పట్టుకున్నవారే. చివరి వరకు ఉండాలి విశ్వాసం. ఏదో పాస్టర్ గారు ప్రార్థన చేయించుకుంటే అయిపోయింది, అప్పుడున్న విశ్వాసం. మరి పెద్ద సమస్య వచ్చినప్పుడు ఎందుకు ఉండట్లేదు? పెద్ద కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఇంటి ఓపెనింగ్లో ఎందుకు ఉండట్లేదు? ఇంటి పునాది రాయి దగ్గర ఎందుకు ఉండట్లేదు? పెళ్లి తాళి కట్టించేటప్పుడు ఎందుకు ఉండట్లేదు? అప్పుడు ఉండవు. చిన్న చిన్న వాటికి మాత్రం విశ్వాసం ఉంటుంది. దొంగలో వాళ్ళందరినీ కొడతారు, మీరు చూతురు. కానీ కొంతవరకు బాగానే ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్. మళ్ళీ చెప్తున్నాను, నిజమైన భక్తి చేసేవారి కంటే కూడా బాగుంటుంది వాళ్ళ లైఫ్. కానీ ఒకనొక రోజున మాత్రం నాశనం అయిపోతారు వాళ్ళు.
ఆ ఎన్నే ఎంబ్రే ఈ సోదిగాండ్రులు ఈ మంత్రగాళ్ళలో ఉన్నవారే అని నేను అంటూ ఉంటాను. వీళ్ళ ఎన్నే ఎంబ్రే అనేవారు ఆ సోదిగాండ్రే, ఆ మంత్రజ్ఞులే, ఆ విద్వాంసుల్లో ఉన్నారు ఇద్దరు, ఎన్నే అనేవాడు, ఎంబ్రే అనేటువంటి వాడుని. వాళ్ళ దగ్గర చాలా దురాత్మలతో కూడిన శక్తి ఉండేది. శుద్ర పూజలు చేసేవారు కాబట్టి ఆ దురాత్మలు ఆ విధంగా చేస్తూ ఉండేవి. చేసినాయా లేదా? మోషే ఒక్కడేనా అక్కడ కర్ర పాడేస్తే పామైంది? సాతాను కూడా చేయగలడు. కానీ మనం అనుకుంటాం దేవుడు చేశాడండి, అంత సీన్ లేదండి. ప్రతి ఆత్మను నమ్మకండి. మీరు బాగున్న ప్రతిసారి దేవుడే అని అనకండి. నిజమైన భక్తి చేసినప్పుడు మాత్రమే అనండి. దొంగ భక్తి చేస్తూ కూడా దేవుడు అంటే మాత్రం దెబ్బైపోతారు. ఇప్పుడైతే లేదు, కానీ ఒకప్పుడు నేను చూశాను ఒక క్రిస్టియన్ మ్యారేజ్ అంటేనే వైట్ బట్టలు వేస్తారు కదా. అందుకే ఇందాక సారథి సంఘంతో ఏమన్నాడు? మీలో కొందరు వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు ఉన్నారు. తెల్లగుంటే బట్టలు మామూలుగా ఉండవు. వాస్తవానికి ఈరోజు వేసుకున్నటువంటి బట్టలు కూడా తెల్లటి బట్టలే. విజయనగరం మీటింగ్ వెళ్ళినప్పుడు నిర్మలమ్మ గారని దేవుని యొక్క సేవకు ప్రతిష్ఠించుకుంది ఆవిడ జీవితాన్ని. నాకు రెడీమేడ్ ఏవో బట్టలు కొంటానంటే, వద్దమ్మా నాకు సెట్ అవ్వకపోవచ్చు, మీరు ఏమన్నా బిట్స్ కొనండి, ఇలాంటి క్లాతింగ్ కొనండి, నేను దాన్ని డిజైన్ చేయించుకుంటానంటే చాలా విలువ పెట్టి కొన్నారు. నేను చాలా ఇస్తుంటారు అలాగా ఇచ్చినప్పుడు పాడేసే వ్యక్తిని కాదు, చాలా విలువగా ఎంచి వాటిని ఉపయోగించే వ్యక్తిని. కాబట్టి నిర్మలమ్మ గారి వీడియో కానీ మీరు చూస్తుంటే మాత్రం ఈ బట్టలు మీరు ఇచ్చినాయి, మీరు ఇస్తే నేను చేయించుకున్నాను. అలా క్రైస్తవ పెళ్ళిళ్ళలో వైట్ బట్టలు కనబడుతూ ఉంటాయి. నేను నిజంగా కొంత బొకేస్ ఇస్తూ ఉంటారా, పాడాను నేనేమి చాలా విలువగా మామగారి దగ్గర దాచిపెడతా ఉంటాను. షాల్స్ ఉంటాయి, దాచిపెడతా ఉంటాను. పాడాను, ఎవరికో ఇచ్చేయడం ఏం చేయను. దేవుడు పేరట నాకు ఇచ్చింది నేను ఉపయోగించుకోవడానికి వాళ్ళు ప్రేమతో కొన్నారు. అంతేగాని కొంతమందిలాగా అయ్య బాబా చీప్ మెటీరియల్ హౌ కెన్ యూజ్ ఇట్ అని చెప్పి పక్కనే పాడేసే రకమేం కాదు. వాటిని కూడా నేను యూజ్ చేస్తాను, వాటిని కూడా నేను ఉపయోగించుకుంటాను. ఓకే. పెళ్ళిలో వైట్ బట్టలు వేసారు ఆ పెళ్ళికొడుక్కి, సూపర్ ఉండి అబ్బా దేవదూతలా కనబడుతున్నాడు రా బాబు అనిపించింది. కొంచెం కిందకు చూశాను, ఈ బట్టల అంచున పసుపు అంటించారు. ఇదేంటి అలా అంటుకుందంటారా, లేకపోతే నాకొల్లు ఏమన్నా బైర్లు ఏమన్నా కమ్మేసినాయి అని ఇంకోసారి చూశాను. కొంచెం పైకి తలెత్తాను, కాలర్ కూడా అంటించేసాడండి పసుపుడు సన్నాసిగాడి. కానీ ఇటు చేసుకునేటువంటి వివాహం ఏంటి తెలుసా? బయట పరిశుద్ధ వివాహము. బట్టలకు పసుపు అంటిస్తావా? పసుపు ఏం కర్మరా బాబు. అలాగా ఆ చేల్లోకో లేకపోతే గేదెలు పెంచేటువంటి ఆ పాకల్లోకి వెళ్తే ఇంకా చాలా మంచివి దొరుకుతాయి అక్కడ. అవి అంటించు, సరిపోద్ది. ఇంక నువ్వు స్ప్రే కూడా కొట్టుకోకర్లేదు, పసుపు అంటిస్తారండి. పైగా అన్నప్పుడు ఏమండి పసుపు అంటించడంలో ఉన్నదే విశ్వాసం వేరే వాటిమే కాదండి, బట్టలు పురుగు పట్టకుండా ఉండడానికి కట్టించండి. ఈ అంటుంటాం కొన్నిసార్లు. ఓ అమ్మాయి అంత తెలివిరా బాబు మీకు. బట్టలు పురుగు పట్టకుండా సిల్వర్ పురుగు పట్టకుండా అంటిస్తున్నామంటండి. ఒకళ్ళు అలాగే అన్నారండి క్రైస్తవులు. అమ్మ మీరు ప్రయాణాలు చేసేటప్పుడు అదిని నెల్లపిల్లి ఎదురొస్తే లోపలికి వెళ్ళిపోతారు ఉంటారంట కదా, మీరు నిజమేనా అంటే ఒప్పేసుకుందాం. నిజమేనండి. ఎందుకో చెప్పమంటారండి, రాత్రి మీద ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నాతో పాటు పిల్లలు ఉంటారు కదండి, ఆ చీకట్లో పిల్లికొల్లు ఎప్పుడైతే మెరిస్తే పిల్లలు జ్వరం వచ్చేద్దని భయపడి అందుకని లేనప్పుడే వెళ్తుంటానండి. ఎంత కవరింగ్గా చూడండి అది. ఆ కవరింగ్ చూసారా, ఆ కళ్ళు గిలగిలా మెరిసేస్తాయంట. చిన్నపిల్లలు కాబట్టి చూసి భయపడతారనంట. పిల్లి ఎదురొచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంటామండి. ఎంత కవరింగ్ అండి. క్రైస్తవులు అంత కవరింగ్ ఎవరు చేయలేరు. సొంత క్రైస్తవులు ఎంత దరిద్రులు ఉంటారంటే, సొంత సంఘానికి సంబంధించినటువంటి ఒక విధవరాలు భర్తను పోగొట్టుకుని ఎదురు పడితే వాళ్ళ ముందే సైడ్ అయిపోయేటువంటి క్రైస్తవులు లేరు. మన సంఘంలో లేరా? ఉండకపోతే సంతోషమే, ఉంటే మీరంత దరిద్రులు ఇంకే ఎక్కడ ఉండకూడదురా బాబు. సొంత సంఘస్థిరాలే సంతోషించుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారింటికి ఒక పుట్టుక దినము కంటే మరణ దినమే, అంటే మరణదినం మేలే కదా. భర్తను పోగొట్టుకున్నంత మాత్రం నేను నష్టపోలేదు కదా. దేవుడు ఏది చేసినా దాని వెనకాల మేలు ఉంటుందనే కదా దాని అర్థం. అలాంటి వ్యక్తి అంటే దేవుడికి మరింత సమీపమైనటువంటి ఒక వ్యక్తి ఎదురు మంచిది అని అనుకోవలసిన క్రైస్తవులే వాళ్ళు ఎదురు పడతాయి. అయ్యే బాబోయ్ వాళ్ళు ఎదురు మంచిది కాదండి అని లోపలికి వచ్చే సన్నాసులు లేరు. ఉన్నారా లేదా?
ఉన్నారా లేదా? ఒకసారి ఆలోచించేయండి. పైకి మాత్రం వీళ్ళు ఎలా కనబడతారంట? భక్తి పరుల వలె. నిమ్మకాయ కట్టివాడు ఒకడో, గుమ్మడికాయ కట్టివాడు ఒకడో, యంత్రాలు కట్టివాడు ఒకడో, మంత్రాలు తర్వాత తలగడ కింద ఎట్టేవాడు ఒకడో, ఇవన్నీ ఓవర్ యాక్షన్ గల బోల్డ్ మంది ఉన్నారు. పేర్లు చెప్తే మా తెలిసిలేండి అంటారు. ఎందుకు చెప్పట్లేదు నేను. ఎక్కడ బాగుంటున్నట్టు ఉంటుందిలే, ఉంటుంది ఉండదని నేను అనట్లేదు. ఎందుకంటే ఎన్ని ఎంబ్రే చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమీ జరగకుండా అయితే లేదు కదా, జరిగింది కదా. వాళ్ళ జీవితంలో కూడా జరిగిందా లేదా? సుమారుగా వాళ్ళు స్టార్ట్ అయ్యారు, కొనసాగారు. కానీ ఒక టైంకి మాత్రం మూసే కర్రే వాళ్ళు మింగేసింది. జరుగుతుంది, ఫ్లో ఉంటుంది, వెళ్తారు, బాగుంటారు. కానీ ఒక రోజున మాడిపోతారు. మళ్ళీ చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి, దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నట్టుగా ఉంటాడు, కానీ ఒక రోజున మాత్రం నేను వదిలేస్తాడు. ఆయన వదిలేసినట్టు కూడా నీకు తెలియదు. చాలా ఏడుస్తావు. ఎందుకు తెలుసా? నువ్వు సంపాదించిన కీడు, నువ్వు సంపాదించిన చీకటి, నువ్వు సంపాదించినటువంటి దోషం నీ పిల్లలకి అంటుకుంటుంది. నీ పిల్లలు అనుభవిస్తారు. నువ్వు సంపాదించేది దోషాన్నే, మేలుని కాదు. ఎప్పటికైనా ఎఫెక్ట్ ఉంటుంది మీకు. బతుకుండగానే ఉంటుంది, చనిపోయిన తర్వాత ఇంకా ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న తర్వాత, విన్న తర్వాత ఇంకెప్పుడు అలాంటివి చేయం ప్రభువా అని దేవుడి దగ్గర పశ్చాత్తాప పడగలిగితే ఖచ్చితంగా దేవుడికి క్షమిస్తాడు మిమ్మల్ని. ఓ చిన్న ప్రశ్న వేయాలనుకుంటున్నాను, జెన్యున్గా సమాధానం ఇవ్వండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు. దేవుణ్ణి తెలుసుకొనక మునుపు ఇలాంటివన్నీ కూడా చేశామండి అనే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ దేవుణ్ణి తెలుసుకోక మునుపు కూడా ఈ జాతకాల్లో ఈ మంచి చెల్లు, ఈ గ్రహాలు, వేటి జోలికి మేము వెళ్ళలేదండి. దేవుళ్ళలోకి రాకముందు కూడా అలాంటివి మేము చేయలేదండి అన్నవారు ఉంటే ఎవరన్నా చేయొద్దండి. దేవుళ్ళలోకి రాకముందు కూడా చేసరిగ్గా ఎత్తండి. ఎంతమంది ఉన్నారు? ఇంకా దేవుళ్ళలోకి రాకముందు కూడా చేయలేదా? దేవుళ్ళలోకి రాకముందు కూడా చేశారు. మీరు చేయలేదండి? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అలాగే దేవుళ్ళలోకి రాకముందు కూడా వాటి జోలికి వెళ్ళలేదండి అన్నవాళ్ళు. దేవుళ్ళలోకి రాకముందు కూడా అలాంటివి చేయలేదు అన్నవాళ్ళు. చేయలేదా మీరు? మీ అమ్మగారు చేసేవారు కదమ్మా, నాకు తెలుసులేండి. ఇద్దరు ఉన్నారు, ఒకరు ఆత్మీయ తల్లి సమానులు దేవమణి గారు, ఇంకొకరు యవనస్తులు నూతన. దేవుళ్ళలోకి రాకముందు కూడా మీరు చేయలేదు. సూపర్. మళ్ళీ చెప్తున్నాను, సూపర్. చాలా సంతోషిస్తున్నాడు దేవుడు. ఇంకొకరిని అడుగుతున్నాను, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత జీవితంలో మళ్ళీ అవి చేయలేదండి, నిలబడిపోయామండి. అంతకుముందు చేసాం కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా చేయలేదండి అన్నవాళ్ళు చేయొద్దండి. సూపర్. దేవుడు కూడా మిమ్మల్ని తప్పక దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని దృష్టిలో మీరు ప్రియులు, మీరు చాలా బాగుంటారు. మీ వెంట వచ్చే తరాలు తప్పక దేవుడు దీవిస్తాడు. అత్యధికమైనటువంటి ఫలాలు దేవుడు మీకు, మీ వెంట వచ్చే తరాలకి తప్పక అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహించే మహా గొప్ప స్థితిలో మీరు తప్పక ఉంటారు. దేవుని దృష్టిలో నిరంతరము కరుణా కటాక్షములతో మీరు వర్ధిల్లురుగాక. దేవుడికి ఇష్టమైన పనిది. నేను తప్ప వేరొక దేవుణ్ణి ఉండకూడదురా. సబాష్. ఒకవేళ చేతులు ఎత్తడానికి సంకోచించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే దేవుడు మిమ్మల్ని బట్టి చాలా ఏడుస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు. నా బిడ్డ ఎప్పుడు మారుతుందా, ఎప్పుడు క్షమిస్తానా, ఎప్పుడు ఒప్పుకుంటుందా, ఎప్పుడు విడిచిపెడతాదా అని చెప్పి ఎంతగా ఆయన ఎదురు చూస్తున్నాడంటే అంతగా ఎదురు చూస్తున్నాడు. మిమ్మల్ని మీ మీద ఆయనకి కోపం ఏమీ లేదు. మీరంటే ఆయనకి ఏమీ దోషం, ద్వేషం, పగ, ప్రతీకారం లేదు. కానీ మీరు మారాలని చూస్తున్నారు. నిజంగా మారి జీవితంలో మళ్ళీ వాటి జోలికి వెళ్ళకపోతే ఇప్పటి వరకు చేసిన ప్రతి దాన్ని కొట్టేస్తాడు. అంతకు మించిన రీతిలో దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. నమ్మండి, విడిచిపెట్టండి. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి,
తన అతిక్రమములను దాచిపెట్టువాడు. చెప్పండి, ఎవరో అతిక్రమలు దాచిపెట్టాడు? యెహోషువ కాలంలో వర్ధిల్లలేదు, యుద్ధాలన్నీ ఓడిపోతూ ఉండేవారు. ఏట్రా 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 ఏం తెలియట్లేదురా, ఒరే ఒప్పేసుకుంటారా రే. మీరు ఒప్పేసుకుంటే మాత్రం ఫైన్ రా, ఒప్పేసుకోకపోతే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందిరా. ఒప్పుకున్నాడు ఒకడు, చెప్పండి ఆయన పేరు. ఒప్పుకున్నాడు. ఆకాన్ ఒక్కడే కొట్టబడ్డా? అన్యం పుణ్యం తెలియని పిల్లల్లో కూడా నశించిపోయారు. వర్ధిల్లరమ్మా, మళ్ళీ చెప్తున్నాను, బాగో మీ జీవితాలు. మీరు చేసిన వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు ఏమన్నదో తెలుసా? చెప్పండి, కనికరము పొందుదురు, కృప పొందుకుంటారు. ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. తెలియక చేశారు కదా, ఈ వాక్య భావం తెలియక ఒకవేళ జీవించున్నారేమో, ఈ వాక్యం యొక్క ఆంతర్య అర్థాన్ని మీరు గమనించారు కదా, పరమార్థాన్ని దేవుడు మీకు బయలుపరిచాడు కదా, సత్యం అంటే ఏంటో అసత్యం ఏంటో అనేది ఈ రోజున ప్రత్యేకత మీకు చూపించాడు కదా. మనకి తెలియకుండా ఎంతో దోషాన్ని మనం సంపాదించుకుంటున్నామో మనతో పాటు మన పిల్లలకి అనేటువంటి విషయాన్ని ఇంత వివరణాత్మకంగా తెలియజేశాడు కదా. అయ్యో బాబోయ్ అని తెలుసుకొని మీకోసమే కాదు, మీ వెంట వచ్చేటువంటి తరాల కోసమైనా ఆలోచించి ఇక్కడి నుంచి అయినా అలాంటివి చెయ్యను అనేటువంటి ఒక మంచి నిర్ణయం కానీ ఈ 8వ మాసపు నెలలో కానీ మీరు తీసుకోగలిగితే, మంచి తీర్మానం కానీ తీసుకుని విడిచిపెట్టగలిగితే చాలా బాగుంటారు. మళ్ళీ చెప్తున్నాను, చాలా 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 బాగుంటారు. విడిచిపెట్టకపోయినా బాగుంటారు, కానీ ఒక రోజున మాత్రం మీరు పడిపోతారు, కొనసాగరు. అలాంటివి చేస్తుంటారండి. నాకు తెలిసిన వాళ్ళలోనే, మా ఫ్యామిలీలోనే, మా సంఘ విశ్వాసుల్లోనే ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే వారి కోసం ప్రార్థన చేయండి, కానీ వారి పాపంలో చేతులు ఉంచకండి, వారితో దూరంగా ఉండండి, వారికి వీలైనంత డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి, లేదా వారి చీకటే మిమ్మల్ని వెంబడిస్తుందేమో. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారిగా కొనసాగలేరు. దురాత్మలతోనే వాళ్ళు నింపబడతారు. దురాత్మలే ఉంటాయి. ప్రార్థన, నా దర్శనం ఏదన్నా అలాగే జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి దూరంగా ఉండండి. అది మీకు, మీ పిల్లలకి చాలా క్షేమం. నేను ఇప్పుడు చెప్పినట్టుగా తర్వాత రోజుల్లో చెప్పకపోవచ్చు. ఇదే విధంగా కొనసాగేటువంటి వ్యక్తులను ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కూడా అనొచ్చు. చెప్పలేం. దేవుడు అంటాడన్నమాట, నేను అంటమాట. అంతవరకు ఎందుకండి యాక్షన్లు చెప్పండి, ఓవర్ యాక్షన్లు ఎందుకు చెప్పండి, నటనా జీవితం ఎందుకు చెప్పండి. దేవుడి మీద మీకు విశ్వాసం లేదా? దేవుడు చేయలేడా? చేయగలడా? చేయలేడా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు కదా మనం ఈ రోజు నమ్ముకుని ప్రార్థించే దేవుడు. సేమ్ దేవుడా? దేవుడైనా మారాడా? సూర్యుడిని చంద్రుడిని ఒక మానవుడి యొక్క మాటను బట్టి ఆపినటువంటి దేవుడేనా, లేకపోతే ఏమన్నా కొత్త దేవుడేనా మన జీవితంలోకి వచ్చాడా? యోబు యొక్క స్థితిని 100 దీవించిన దేవుడేనా, లేకపోతే ఏమైనా కొత్త దేవుడిని ఏమన్నా తెచ్చుకున్నావా? గొలియాతుని సునాయాసంగా చిన్న రాతితో కొట్టినటువంటి దావీదు దేవుడేనా మన దేవుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడేనా మన దేవుడు? ఏమైనా మారాడా? మరి వాళ్ళ జీవితంలో అన్ని మహత్కార్యాలు జరిగించిన దేవుడు మన జీవితంలో ఎందుకు చేయడు? వాళ్ళు ఉంచిన విశ్వాసం మనం ఉంచలేకపోతున్నాం అంతే. వారికి మించిన రీతిలో మనల్ని దీవిస్తాడు. వాళ్ళకి మించిన రీతిలో మన జీవితంలో అయిన ఆశ్చర్యాలని, మహత్కార్యాలని చేయగలిగే దేవుడు, మార్పు లేని దేవుడు. ద సేమ్ గాడ్ వీఆర్ సర్వింగ్ అంటాను. ఏ గాడ్ని అయితే, ఏ దేవుడిని అయితే అబ్రహాము వాళ్ళు ఆరాధించారు, సేవ చేశారు, సేమ్ గాడ్, అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఎందుకు మనం ఆ నమ్మకం ఉంచలేకపోతున్నాం? చిన్న జ్వరం వస్తే ఎందుకు మనం దిష్టి తీయవలసి వస్తుంది? బాగోకపోతే 3 రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే ఎందుకు మనం తావీజులు కట్టించుకోవాల్సి వస్తుంది? దేవుని యొక్క మహాకృపను బట్టి, ఎంతోమంది ప్రార్థనలు బట్టి పొందుకున్నటువంటి ఇంటికి దేవుని యొక్క కృప సరిపోదా? జాతకాలు చెప్పేటువంటి వాడి యొక్క నక్షత్ర బలము, గ్రహ బలము, ఆ తిథి, ఆ సమయము వాడు చూసి చెప్తేనే కానీ మనం చేయలేమా? ఎంత దారుణమైన పరిస్థితికి క్రైస్తవ సమాజం చేరిపోయిందో చూడండి. సుమారుగా క్రైస్తవుల్లో ఈ అనుభవాలతో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు 70 to 80% మంది ఉంటారు. 70 to 80% మంది ఉంటారు. నేను ఎక్కడ కూడా బొట్టు గురించి మాట్లాడలేదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బొట్టు అనేటువంటిది విశ్వాసానికి సంబంధించింది. పైగా కొంతమంది ఒక శాఖ, ఇంకొక శాఖ ఏంటంటే తప్పక భర్త కోసం, రక్షణ లేని భర్త కోసం అలాంటి వాళ్ళు బాధ పెట్టి చేయాలి, మీకు అనిపించాలి. నేను దీని గురించి టచ్ చేయట్లేదు.
ఎందుకంటే చాలా చాలా దాని గురించి ఎక్కువ మాట్లాడవలసిందే, కానీ అంత అవసరం లేదు. కానీ మీనే ఉన్నాయి కదా అంతకంటే పెద్దవి. కానీ కొంతమంది ఎలా ఉంటారో తెలుసా, బొట్లు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, నగలు తీసేస్తారు. ఇంకా అయ్యి బాబోయ్, క్రైస్తవుడు అంటే అలా ఉండాలి, అలా ఉంటుంది ఆవిడ అవతారం అంతానే. కానీ చేసి అన్నీ చెప్పండి, ఎన్నే ఎంబ్రే పనులే. బొట్టు తీసేస్తే ఏముంది, అంతకంటే పెద్ద పాపం చేస్తున్నావు కదా అంతరంగంలో. నేను అందుకే అంటున్నాను, బొట్టు తీసేసిన వాళ్ళందరూ మంచి క్రైస్తవులు కాదు, బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చెడ్డ క్రైస్తవులు కాదు. బొట్టు తీసేసినటువంటి క్రైస్తవుల్లోనే చాలామంది ఓవర్ యాక్షన్ దొంగ క్రైస్తవులు ఉన్నారు. బొట్టు ఇప్పటికే కూడా పెట్టుకున్నటువంటి వ్యక్తిలోనే నాణ్యమైన భక్తి చేసే క్రైస్తవులు ఉన్నారు. నేను చూసి చెప్తున్నాను ఈ మాట. నాణ్యమైన మంచి విశ్వాసం. తీసేసిన వాళ్ళు మంచోళ్ళు అయిపోరు, పెట్టేసుకున్న వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోరు. నేను హృదయాంతరంగాలు లోపలికి తొంగి చూచే, పై స్వరూపాన్ని చూసే దేవుడు కాదే. అస్సలు పైన చూస్తాను అనుకున్నారు, అస్సలా కాదు. ఇన్నర్ హార్ట్. నీ ఆలోచన రాకముందు ఆయన తెలుసండి, అంత గొప్పడు ఆయన మోసం చేద్దామంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఎండ్ డేస్లో, ఈ చివరి దినాల్లో క్రైస్తవ్యం భ్రష్టుపరచబడుతుంది. క్రైస్తవులు చాలా బలహీనులుగా మారిపోతారు. దేవుని మీద ఉంచవలసినటువంటి విశ్వాసం, చేయవలసినటువంటి భక్తి మీద ఉంచకపోగా లోకం మీద వారి యొక్క నమ్మకాన్ని ఉంచే క్రైస్తవులు ఎక్కువ అవుతారు అన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే ఆనాటి విశ్వాసానికి ఈనాటి విశ్వాసానికి చాలా తేడా ఉంది. అప్పుడు కానీ గర్భఫలం బేగా రాకపోతే, బిడ్డలు పుట్టకపోతే దేవుని సన్నిధిలో గోజాడేటువంటి తరాన్ని చూసి పెరిగినండి. ఆ రోజుల్లో ఇల్లు లేకపోతే ఇల్లు వచ్చేంత వరకు కూడా గోజాడేటువంటి క్రైస్తవులను చూసి పెరిగినటువంటి వ్యక్తిని చాలా చూసాను. అలాంటివి చెప్పుకుంటూ పోతే, భర్త మారకపోతే మందులెట్టే భార్యలు నేను చూడలేదు. భర్తను మార్చుకునేంత వరకు దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చే భార్యలను చూసిన తరాన్ని నేను. ఈరోజు అలా కాదు. మారట్లేదా, ఏం కంగారు పడుకో, అక్కడికి వెళ్ళు, మందెడతారు, పెట్టే పూజ చేయించే, లేదా అది కట్టే, నీ వశమైపోతాడా? అదేమన్నా కుక్క? ప్రేమను బట్టి భర్తను దగ్గర చేసుకోవాలి, ప్రేమను బట్టి భార్య దగ్గర అవ్వాలి. నువ్వు చూపించేటువంటి అపారమితమైనటువంటి ఇష్టాన్ని బట్టి ఒక వ్యక్తిని ప్రేమించాలి. కానీ మందులు పెట్టేసి ఇవి కట్టేస్తే దగ్గర అయిపోతాడా? అవుతాడు. కానీ ఎదురు రోజు చచ్చిపోతాడే. చచ్చిపోవలసిన దానికంటే ముందు చచ్చిపోతాడు. ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయిందో చూడండి. ఉన్నారు అలాంటి వాళ్ళు లేరా? పైకి భక్తి గలవారే కనబడుతూనే దానిని ఆశ్రయించని వారికి నువ్వు దూరంగా ఉండు. అంత దరిద్రులు ఉన్నారు, అంత దుర్మార్గులు ఉన్నారు. వారందరికీ జీతం ఇచ్చే దేవుడు కూడా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. బ్రతుకుండగా నువ్వు చూస్తావు, బ్రతకకుండా వెళ్ళిపోయినా నీ బిడ్డలు అనుభవిస్తారు. నీకు మంచిది కాదు. ఒక చిన్న విగ్రహాన్ని చేసుకుంటేనే మండిపడిపోయాడండి. దొంగిలించిన సొమ్ముని పెట్టుకుంటేనే ఏమైపోయాడండి? యాకోబు భార్య ఆ విగ్రహాలను తెచ్చుకుంటే ఊరుకున్నాడా? చిన్న తెలియనటువంటి టైంలో అయినది. కానీ ఈ రోజున ఆత్మపూర్ణులై ఉన్నాం, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులై ఉన్నాం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారే ఉన్నాం, క్రీస్తుతో సహవాసం చెయ్యవలసిన వారే ఉన్నాం. క్రీస్తు నామంలో కూడా ప్రార్థించేటువంటి వారిగా ఉండి కూడా వారికి మించిన దోషాన్ని, వారికి మించిన పాపాన్ని చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలే? నేను చేయలేదు అంటలేదండి, మేము అన్నీ చేసాం. నష్టపోయిన వ్యక్తులుగా చెప్తున్నాను. బాగుంటాం, అవన్నీ చేస్తే బాగున్నట్టు కనబడుతుంది, కానీ సివియర్ ఫాల్ ఉంటుంది. చాలా భయంకరంగా దెబ్బ అయిపోతాం. చాలా గట్టిగా ఉంటుంది దెబ్బ. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. లేమో ఉండమంటలేదు, ఉంటాయి, అవి జరుగుతాయి. ఒకవేళ ఎలాంటి స్థితిలో ఎవరైనా ఇక్కడున్నా ఈ సందేశాన్ని చూస్తున్న ఫాలోవర్స్ ఉన్నా, దేవుడు మీతోనే మాట్లాడాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. విడిచిపెట్టగలిగే స్థితిలో మీరు ఉంటే తప్పక మీరు మీ బిడ్డల్లో అనేక తరాలను దేవుడు దీవించబోతా ఉన్నాడు.
35 రాకడ సూచనల మీద అద్భుతమైనటువంటి పరిశీలన చేశాం. ఇక ముందు ఇంతకు మించిన అనేక నూతనమైనటువంటి నిగూఢ సత్యాలు దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.